ఒకసారి చూడండి అమ్మా, ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్. సో రోజు పేపర్లో ఉంటుంది, మధ్యనంతా కొన్ని టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ COP28. ఇది మీరు రోజు చూస్తున్నారు కదా, అవునా కదా? ఈ మధ్యనంతా మీరు రోజు చూస్తున్నారు, ఈ COP28 అనేది రోజు చూస్తున్నారు. దీంట్లో పక్కాగా క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది పక్కా ఏరియా క్వశ్చన్. ఇది ఈ COP28 అనేది ఇంతకుముందు COP27 మీటింగ్ అయితే దాంట్లో వెళ్ళి Group 1 ప్రిలిమ్స్ జరిగేటప్పుడు అందులో ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. అర్థమవుతుందా? సో ఈ G7 మీటింగ్స్ కానీ ఏవైతే ఇలాంటివి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయో, COP28 అనేది ఇలాంటి మీటింగ్లు వెళ్ళి మీకు ఇప్పుడు ప్రిలిమ్స్కి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. లేదా మెయిన్స్లో అయినా దీని క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తుంది. ఎక్కడో దగ్గర క్వశ్చన్ సెర్చ్ చేయకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అసలు ఈ COP28 ఏంటి? రోజు మీరు ఏం చూస్తున్నారు? కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 28 అనేది ఏంటి అంటే మీటింగ్ ఇయర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎన్నోసార్లు కలిసాం, 28వ కలుస్తున్నారు వీళ్ళు. అయితే అసలు దీన్ని ఒక్కసారి ముందు చూసుకుంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ మాకు ఇంతకు ముందు ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 1970s ముందు కానీ, 1960 టైంలో కానీ, 1950 టైంలో కానీ అసలు ఎన్విరాన్మెంట్ని ఎవరు అంతగా పట్టించుకునేవారు కాదు. 1972లో ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెంట్ గ్యాదరింగ్స్ అయ్యి ఒక ఎన్విరాన్మెంటల్ మీటింగ్ జరుగుతుంది. అది ఫస్ట్ మీటింగ్. దానికంటే అన్నిట్లకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 1992లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. దేని గురించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ప్రపంచ దేశాలన్నీ దేనికోసం కలిసాయంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కలిసాయి, అవునా కాదా? దీన్నే ఫేమస్గా మనం ఏమంటాం అంటే ఎర్త్ సమ్మిట్ అని అంటారు. ఎర్త్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? 1992లో రియో డి జెనీరియోలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, బ్రెజిల్ అనే ప్లేస్లో ఉంది ఇది. ఎర్త్ సమ్మిట్ అనేది రియో డి జెనీరియోలో జరుగుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ ఈ ఎర్త్ సమ్మిట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే 1992లో చాలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ మీటింగ్లో అటెండ్ అవుతాయి. ఇంటర్ గవర్నమెంటల్ అటెండెన్స్ అనమాట ఇది. సో అయితే ఇందులో ఉన్న హైలైట్ ఏంటి అంటే అది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. అయితే ఈ మీటింగ్లో వాళ్ళు 3 ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్ వచ్చాయి. ఈ మీటింగ్లో వాళ్ళకి ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్ వచ్చాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒకటి UNFCCC, ఇది ఒక డాక్యుమెంట్. ఇంకొక డాక్యుమెంట్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఫర్ బయోడైవర్సిటీ కోసం ఒకటి. ఇంకొకటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఇలా 3 లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చాయి. ఈ 3 డాక్యుమెంట్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇదేంటిది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. అయితే నేనేమంటున్నానంటే ఈ UNFCCC మీటింగ్ అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఫస్ట్ దీని మీటింగ్ UNFCCC మీటింగ్ ఫస్ట్ దీని మీటింగ్ ఎక్కడైంది అంటే జర్మనీలో బెర్లిన్ దగ్గర అయింది. జర్మనీలో ఎక్కడైంది అంటే బెర్లిన్ దగ్గర అయింది. 1995లో అయ్యింది. ఆ తర్వాత దీని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ అవుతూ వస్తున్నాయి. దీని మీటింగ్ మళ్ళీ మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే క్యోటోలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ క్యోటో మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యోటో అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే జపాన్లో ఉంది. ఈ జపాన్లో జరిగిన మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్నటిదాకా ఇది మీకు ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మీకు తెలియాలి, క్యోటో ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఈ ప్రోటోకాల్ అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దాకా ఏ ప్రోటోకాలు మనకి ఇందులో ఉన్న 28 జరిగాయి కదా, ఏ ప్రోటోకాలు లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ లేదు. ఇదొక్కటే లీగల్ బైండింగ్ అగ్రిమెంట్స్. లీగల్ బైండింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే మీరు ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ చేయాలో అంతే కార్బన్ ఎమిషన్స్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ అంతకంటే ఎక్కువగానే చేశారా మీరు
పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అది లీగల్ బైండింగ్ అగ్రిమెంట్స్ అంటే డెవలప్డ్ కంట్రీస్కి ఒకలాగా ఉండేది, డెవలపింగ్ కంట్రీస్కి ఒకలాగా ఉండేది అనమాట. అది ఒక్క క్యోటో ప్రోటోకాల్లో మాత్రమే ఉండేది, ఆ తర్వాత జరిగిన దేంట్లోనే లేదు. సో ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు ప్యారిస్లో జరుగుతుంది ఒకటి, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ కూడాను మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఉందో, ఇప్పుడు ఎక్కడ జరిగిందమ్మా మీటింగు? దుబాయ్లో జరిగింది కదా. ఈరోజు 2023లో ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. ఇందులో మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలా మీటింగ్స్ జరుగుతూనే ఉంది. ఇది 28th మీటింగ్ అనమాట. ఈ మీటింగ్స్ దేనికోసం పెట్టుకుంటున్నారు? ఇది టు ప్రొటెక్ట్, ఓకే, టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం తగ్గించడానికి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గించడానికి ఈ మీటింగ్ అనమాట. సో ఒకసారి చూడండి, ఎర్త్ సమ్మిట్ అనేది 1992లో జరిగింది. మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి మేజర్ మీటింగ్ ఇదే. అందులో 3 లీగల్ డాక్యుమెంట్స్ వచ్చాయి. ఒకటి క్లైమేట్ చేంజ్ కోసం, ఇంకొకటి బయోడైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ ఫర్ సస్టైనబుల్ బయోడైవర్సిటీ కోసం, ఇంకొకటి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? డెజర్ట్స్ ఎక్స్పాండ్ అయిపోవడాన్ని డెజర్టిఫికేషన్ అనరు. సాయిల్లో హ్యూమిడిటీ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ సాయిల్ మరి ఇంకెందుకు పనికిరాదు. సాయిల్లో హ్యూమిడిటీ అనేది లూజ్ అయింది అంటే ఆ సాయిల్ మరి ఎందుకు పనికిరాదు. దాన్ని ఏమంటారు అంటే డెజర్టిఫికేషన్ అని అంటారు. సాయిల్లో హ్యూమిడిటీ పోతుంది అనుకోండి, ఇంకా సాయిల్ దేనికి పనికిరాదు అనమాట. ఓకే, దాన్ని ఏమంటారు అంటే డెజర్టిఫికేషన్ అంటారు. దాన్ని మనం ఆపాలి. అదే ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ అంటే ఫైట్ చేయడం. దేంతో ఫైట్ చేయడం అంటే డెజర్టిఫికేషన్. ఈ 3 లీగల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. ఇప్పుడు ఈ దుబాయ్లో జరిగిన మీటింగ్స్లో అవుట్కమ్ అనేది మీకు ఒక క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఇందులో అవుట్కమ్ ఏంటి అర్థమవుతుందా? మన ఇండియా ఇందులో ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది అనే దాని మీద మీకు క్వశ్చన్ అడగచ్చు. సో ఒకసారి చూడండి, COP28. ఈ COP28 మొన్న జరిగిన మీటింగ్లో అవుట్కమ్స్ ఏవేవి వచ్చాయి? ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ GST. ఇది ఎక్కడ జరిగిందమ్మా? దుబాయ్లో జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది UAE. ఓకే, ఇందులో అవుట్కమ్, ఫస్ట్ అవుట్కమ్ ఏంటి అంటే ఒకసారి చూడండి, GST అనేది ఇంపార్టెంట్. GST అంటే ఏంటమ్మా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. కానీ దానికి దీనికి ఏ సంబంధం లేదు. గ్లోబల్ స్టాక్ టేక్ టెక్స్ట్. ఓకే, గ్లోబల్ టెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్ ఏది అంటే ఇదే. ఇందులో గ్లోబల్ స్టాక్ టేక్ టెస్ట్, ఇది మీకు ఇంపార్టెంట్. ఇందులో ఏంటి హైలైట్? మెయిన్గా మనం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకుంటాం, మెయింటైన్ చేయాలి అని. ఇది అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకుంటాం కదా. బిఫోర్ ప్రీ ఇండస్ట్రియల్స్ లెవెల్ కంటే మనం ఎంత తగ్గించాలి అంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం పెట్టుకుంటాం కదా, అది మెయింటైన్. అది నెక్స్ట్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రిప్లింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. ట్రిప్లింగ్ ద 3 times ఏం చేయాలి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఏం చేయాలమ్మా? 3 times పెంచుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏది? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఉంటాయి కదా. ఈ ఎనర్జీ ఎన్ని టైమ్స్ పెంచాలి అంటే 3 times అనేది పెంచాలి. నెక్స్ట్ గ్లోబల్లీ అనమాట, ఇండియాది కాదు, ఇది గ్లోబల్ ఇనిషియేటివ్. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇది ఎప్పటికీ ఎగ్జాస్ట్ అవ్వదు. ఓకే, ఈ ఎనర్జీ ఎప్పటికీ ఏంటి అంటే ఎగ్జాస్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. ఇప్పుడు థర్మల్ ఎనర్జీ ఉందనుకోండి, కోల్ యూజ్ చేస్తుంటే ఆ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోద్ది. సోలార్ ఎనర్జీ అలా కాదు, విండ్ ఎనర్జీ అలా కాదు, టైడల్ ఎనర్జీ అలా కాదు. వీటిని ఏమంటారు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. ఇవి ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వనమాట. మళ్ళీ ఇవి ఇంకొక లాభం ఏంటి అంటే ఇవి
క్లీన్ ఎనర్జీ అన్నమాట. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి, క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎగ్జాస్ట్ అవ్వవు. అదే మీకు థర్మల్ ఎనర్జీ తీసుకున్నారనుకోండి CO2 రిలీజ్ అవుతుంది. హైడ్రో ఎనర్జీ తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ తీసుకున్నారనుకోండి ఎర్త్ క్వేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంత పెద్ద పెద్ద డ్యామ్స్ కడతాం కదా, ఎర్త్ క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో గ్లోబల్ స్టాక్ టేక్ టెస్ట్ ఉందా, GST ఉందా, ఇందులో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్లోబల్లీగా రెన్యూబుల్ ఎనర్జీ ఎన్ని రెట్లు పెంచాలి అంటే 3 times పెంచాలి. ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. రెండో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది 2 times పెంచుకోవాలి. 2 times ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెంచుకోవాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఇంతకుముందు మనం సోలార్ ల్యాంప్స్ యూజ్ చేసేవాళ్ళం, అదే సోలార్ బల్బ్స్ యూజ్ చేసాం, మెర్క్యూరీ టైప్స్ ల్యాంప్స్ యూజ్ చేసాం కదా. నౌ ద గవర్నమెంట్ హ్యాస్ రీప్లేస్డ్ ఆల్ దీస్ మెర్క్యూరీ ల్యాంప్స్ విత్ LED బల్బ్స్. అది ఎంతో తెలుసదండి, అది ఎంత వాటో తెలుసది, 100 watts. అది ఇది ఎంత వాట్స్ తెలుసది, 4 watts 8 watts ఉంటాయి. 8 watts అంటే 100 watts ని మనం ఎంతతో రీప్లేస్ చేసాం అంటే జస్ట్ 8 watts తో రీప్లేస్ చేసాం. అంటే ఎంత ఎనర్జీ సేవ్ చేసావు ఒకసారి మీరు. ఇలా మీకేంటి అంటే ఇవే కాదు, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే గ్రీన్ బిల్డింగ్స్ కట్టాలి. పట్ట పగల కూడా మనం లైట్స్ వేసుకుని మన ఇంట్లో చదువుతూ ఉంటాం. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అనేవి కడితే ఏమవుతాయంటే, గ్రీన్ బిల్డింగ్స్ అనేవి కడితే ఏమవుతుంది అంటే మీకు ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మీకేంటి అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ ఎన్ని టైమ్స్ పెంచుకోమంటున్నాడు? 2 times ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెంచుకోమంటున్నాడు బై 2030. అంతేకాకుండా ఇంకొక దాని గురించి ఏం మాట్లాడాడంటే మీథేన్ రిడక్షన్ గురించి కూడా మాట్లాడాడు. మీథేను తగ్గించాలి అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే తెలుసు కదమ్మా, ఏదైతే మన గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అయిన గ్యాసెస్ని మనం ఏమంటాము అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం కదా. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో ఆ కారణమయ్యే గ్యాసెస్ని మనం ఏమంటాం అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. CO2 లేదా మీథేన్ కూడాను 19% రెస్పాన్సిబుల్ దేనికి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి. సో ఇందులో CO2 ఒక్కటే కాదు, నాన్ CO2 ఎమిషన్స్ కూడా తగ్గించమన్నాడు. ఎగ్జాంపుల్ మీథేన్ కూడాను తగ్గించమని చెప్పాడు అనమాట. నాన్ CO2 ఎమిషన్స్ ఇంక్లూడింగ్ మీథేన్ షుడ్ బి రిడ్యూస్డ్ గ్లోబల్లీ బై 2030. నాన్ CO2 ఎమిషన్స్ ఇంక్లూడింగ్ మీథేన్ షుడ్ బి రెడ్యూస్డ్ గ్లోబల్లీ బై 2030. ఇవి ఈ గ్లోబల్ స్టాక్ టేక్ టెస్ట్ లో ఉన్న హైలైట్స్. 3 times రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్లీగా పెంచుకోవాలి, 3 రెట్లు 2 times ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచుకోవాలి. ఓకే, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటో మీకు తెలుసు. అలానే మీథేన్ రిడక్షన్ అనేది చేయాలి. నాన్ CO2 ఎమిషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్యారిస్ అగ్రిమెంట్లో నాన్ CO2 ఎమిషన్స్ మీద అంత పెద్దగా కాన్సన్ట్రేట్ లేదు, కానీ దీంట్లో నాన్ CO2 ఎమిషన్స్ని కూడాను టార్గెట్ చేశాడు. ఇది ఇందులో ఉన్న హైలైట్. ఇంకొక హైలైట్ ఏంటి అంటే ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫజల్ ఫ్యూయల్స్. చూడండి, రెండో టార్గెట్ ఏంటో చూడండి. రెండోది ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫజల్ ఫ్యూయల్స్ అంటే ఏవే వస్తాయి? గ్యాస్ అనేది ఫజల్ ఫ్యూయల్, కోయిల్ అనేది ఫజల్ ఫ్యూయల్స్. ఈ ఫజల్ ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యూయల్స్ నుండి మనం బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఈ ఫ్యూయల్స్ ఎందుకు యూజ్ చేయకూడదు? ఈ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి లేదా ఈ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్కి కారణం ఏంటి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్కి ఈ CO2 నైట్రోజన్ ఇలాంటి గ్యాసెస్ ఉన్నాయి కదా, ఇవే కారణం అనమాట. దానికి ముఖ్యంగా మనం ఎనర్జీ కోసం ఏం యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు బైక్స్ వెళ్తున్నాయి, లేదా మీకు మనకి పవర్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుండి డెరైవ్ చేస్తున్నాం? మెయిన్ ఒకటి అది పెట్రోల్. ఆ పెట్రోల్ కంబస్ట్ అవ్వడం వల్ల మనకి సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ ఇలాంటివన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా. మరి ఇది థర్మల్ ఎనర్జీ కదా. మన ఇండియాలో మెయిన్ ఎనర్జీ ఏది అంటే థర్మల్ ఎనర్జీ. హైయెస్ట్ ఎనర్జీ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే థర్మల్ ఎనర్జీ నుండి వస్తుంది అనమాట. ఓకేనా? మరి థర్మల్ ఎనర్జీ అనేది
క్లీన్ ఎనర్జీ కాదు కదా, CO2 ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా. అందు గురించి ఏమంటున్నాడు అంటే మనం వీ హ్యావ్ టు అవే ఫ్రమ్ ఫజల్ ఫ్యూయల్స్ బై 2050. బై 2050 కల్లా ఇంకెవ్వరు ఫజల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకూడదు. అంటే అందరూ ఎటువైపు వెళ్ళాలి అంటే క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట. టు అచీవ్ నెట్ జీరో ఏమంటున్నాడో చూడండి. టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. ఇందులో ఇది పెట్టారు. కానీ మన ఇండియా ఏమన్నది అంటే మేము 2050 కల్లా జీరో ఎమిషన్స్ చెయ్యలేం, నెట్ జీరో ఎమిషన్స్ చేయలేం. ఎందుకు చేయలేమంటే మనకు మెయిన్ ఎనర్జీ అంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే కోల్ అనేది చాలా చీప్ అనమాట. వెన్ కంపేర్ టు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, కోల్ ఎనర్జీ చీప్. మనకి ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 50 పైసా నుండి 1 రూపీ అవ్వచ్చు. ఓకే, మనం కోల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా నుండి అయినా ఇంపోర్ట్ చేసుకుంటాం. కోల్ ఎనర్జీ అనేది చీప్. మనం ఒకవేళ సోలార్ ఎనర్జీయే, విండ్ ఎనర్జీయే ఇవ్వాలనుకుంటే ఇవ్వలేము. ఎందుకంటే సోలార్ ఎనర్జీ 5 times కాస్ట్ ఎక్కువ, విండ్ ఎనర్జీ 10 times కాస్ట్ ఎక్కువ. ఓకే, టైడల్ ఎనర్జీ 20 times కాస్ట్ ఎక్కువ. ఇంత కాస్ట్ పెట్టి వీళ్ళకి మనం ఎలా ఇస్తాం? పూర్ పీపుల్కి మనం ఎలా ఇవ్వగలం? అవునా కాదా? 2050 కల్లా మేము ఇది అచీవ్ చేయలేం. 2050 కల్లా మేము ఇది అచీవ్ చేయలేం. ఎప్పటికల్లా అచీవ్ చేస్తామంటే 2070 కల్లా అచీవ్ చేస్తామనేసి మనం చెప్పామన్నమాట. గ్లోబల్లీగా అయితే ఏముంది అంటే ట్రాన్స్ఫార్మింగ్ అవే ఫ్రమ్ ఫజల్ ఫ్యూయల్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. కానీ మనం దీనికి చేయలేమని చెప్పాం. ఎందుకంటే మనం ఎనర్జీ లేకపోతే ఇంకా పేదవాళ్ళం అయిపోతాం. అర్థమవుతుందా లేదా? మన ఇండియాలో ఉన్న ఎనర్జీ ప్లాంట్స్ అన్ని మూసేయాలి, థర్మల్ ఎనర్జీ అన్ని మూసేయాలి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వైపు వెళ్ళిపోవాలి 2050 కల్లా. ఎక్కడ వెళ్ళిపోద్ది? ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అవునా కాదు? ఇప్పుడు ఏదో ప్రామిస్ చేసేస్తామంటే కాదు. సో మేము 2070 కల్లా వెళ్ళడానికి ట్రై చేస్తామనేసి మన ఇండియా చెప్పిందనమాట. దానికి రీజన్స్ ఏం చెప్పిందో కూడా చెప్పాను నేను. నెక్స్ట్ అన్నిట్లకంటే ఇంపార్టెంట్ Group 1కి కానీ మీ ఎగ్జామ్కి కానీ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏంటి? లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇప్పుడు మనకి డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఏమి ఇవ్వాలి అంటే, లేదా పూర్ కంట్రీస్కి ఏమి ఇవ్వాలి అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. అవునా కాదా? ఈరోజు ఇంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత ఎమిట్ అయ్యాయి అంటే, ఎంత గ్లోబల్ వార్మింగ్ ఎంత అయ్యిందంటే దానికి కారణం డెవలపింగ్ కంట్రీస్ కాదు, పూర్ కంట్రీస్ కాదు. ఎవరి కారణం? డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ చేసుకోవడం వల్ల, వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ అనేది చేయడం వల్ల కంప్లీట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎవరు ఎక్కువ ఎమిట్ చేస్తున్నారు అంటే USA, చైనా కూడా ఎమిట్ చేస్తుంది. అయితే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే USA, చైనా కూడా చేస్తుంది. అయితే USA ఏమన్నది అంటే చైనా చాలా ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ చేస్తుంది అంటే పెర్ యూనిట్ చూసుకుంటే, పెర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూసుకుంటే మాది మీకంట చాలా 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 తక్కువ అని చెప్పింది. ఎవరికంటే అమెరికా కంటే చూసుకుంటే పెర్ క్యాపిటల్ ఎమిషన్స్ చైనాలో చాలా తక్కువ. అయితే మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎవరు ఈరోజు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కారణం, గ్లోబల్ వార్మింగ్కి ఎవరు కారణం? డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళ వల్ల ఏంటవుతుంది అంటే ఈరోజు ఎంత గ్లోబల్ వార్మింగ్ ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అనేది ఏంటి అంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది కంట్రిబ్యూట్ చెయ్యాలి అని ఇక్కడ పెట్టారనమాట. ఓకే, కంపన్సేటింగ్ కంట్రీస్ గ్రాప్లింగ్ విత్ క్లైమేట్ చేంజ్. ఎవరైతే క్లైమేట్ చేంజ్ డ్యామేజ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలి. కంపన్సేటింగ్ కంట్రీస్ హు ఆర్ ఫేసింగ్ క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్. దీనికి ఎవరికి మెయిన్గా మధ్యలో పెడుతున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ని ఇక్కడ మధ్యలో ఉంచుతున్నారు.
వరల్డ్ బ్యాంకు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మెయింటైన్ చేస్తుంది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారంటే కొంతకాలం వరల్డ్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇందులో మీకు తెలియాల్సింది ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ COP28లో పెట్టుకున్నాం ట్రిప్లింగ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ఇంకొకటి ఇందులో హైలైట్ ఏంటి అంటే ట్రిప్లింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. ట్రిప్లింగ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ట్రిప్లింగ్ ద న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటమ్మా, న్యూక్లియర్ ఎనర్జీని 3 రెట్లు పెంచుకోవాలి. అదేంటి సార్ న్యూక్లియర్ ఎనర్జీ పెంచుకుంటే ఏం లాభం అని మీరు అడగొచ్చు. కానీ ఈ COP28లో హైలైట్ ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీని గ్లోబల్గా ట్రిప్లింగ్ న్యూక్లియర్ ఎనర్జీ గ్లోబల్లీగా మనం ఎంత పెంచుకోవాలి అంటే 3 రెట్లు పెంచుకోవాలి. ఇది హైలైట్. ఇది ఎందుకు ఇది హైలైట్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా ఈ COP28 మీటింగ్లో కాన్సన్ట్రేట్ చేసింది. ఎన్ని రెట్లు పెంచుకోవాలి అని అడుగుతాడు. 3 రెట్లు పెంచుకోవాలంట. ఎందుకు 3 రెట్లు పెంచుకోమని చెప్తుంది అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ఏ క్లీన్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ చేసేటప్పుడు ఎటువంటి ఎమిషన్స్ రిలీజ్ అవ్వన్నమాట. అది మన ప్రపంచం మొత్తంలో న్యూక్లియర్ ఎనర్జీ ఎలా మనం చేస్తున్నాం అంటే ఫిజనే, ఆటమ్స్ ఫిజన్నే, అన్ని ఇంచుమించు అన్ని న్యూక్లియర్ ఎనర్జీస్ మొత్తం అంతా ఫిజన్ రిలేటెడ్గా ఉన్నాయి. ఫ్యూజన్ ఎక్కడా లేదు, అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో ఇలా ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఎటువంటి ఎమిషన్స్ రావు. అయితే దీనికి జాగ్రత్తగా తీసుకొని ఏం చేయాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఇందులో కాన్సన్ట్రేట్ చేసింది ఇంకొకటి ఏంటి అంటే 3 times న్యూక్లియర్ ఎనర్జీ గ్లోబల్గా పెంచుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది క్లీన్ ఎనర్జీ. మనం క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళిపోవాలి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఆఫ్ 2020 COP28 గ్లోబల్. ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఆఫ్ COP28. కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఏంటి, ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఏంటి, మనం కూలింగ్ ఏజెంట్స్ కోసం కొన్ని ఎమిషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటి, రీఫ్రిజిరేటర్ కావచ్చు, ఏసీస్ కావచ్చు, వీటిలో కూడా దీనివల్ల కూడా కొన్ని ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు చదివే ఉండొచ్చు. ఇవి మాంట్రియల్ ప్రోటోకాల్ ఇవన్నీ మీరు చదివే ఉండొచ్చు. సో అయితే ఈ ఎమిషన్స్ని కూడా తగ్గించడానికి ఇందులో పెట్టుకున్నారు. అర్థమవుతుందా? ఇది కూడా ఇందులో హైలైట్ అనమాట. ఎంత తగ్గించాలి అంటే 68% కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి 2022 లెవెల్స్ బై 2030. 68% కూలింగ్ ఎమిషన్స్ అనేవి ఏం చేయాలి అంటే తగ్గించాలి బై 2030 కంపేర్ టు 2022 లెవెల్స్. 2022 లెవెల్స్, ఆ లెవెల్స్తో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గించాలి అంటే 68% తగ్గించాలి అని పెట్టుకుంది. ఇది ఇక్కడ మీకు 2050 అమ్మా, 2030 కాదు 2050. ఇది 2050 ఒకసారి చూసుకోండి, బై 2050. ఇది ఒకటి ఇందులో ఉన్న హైలైట్ పాయింట్. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లైమేట్ ఫైనాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది Group 1 మెయిన్స్కి అడిగాడు. ఇది ఎప్పుడు ఉన్నదే. ఇది క్లైమేట్ జస్టిస్ అనేది అడుగుతాడు, క్లైమేట్ ఫైనాన్స్ అనేది అడుగుతాడు, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. Group 1కి ఇవే అడుగుతాడు. ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా 10 మార్క్స్కి అడిగేస్తాడు. ఇందులో ఇప్పుడు ఏదో ఒకటి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్లైమేట్ ఫైనాన్స్ గురించి అడిగాడు, క్లైమేట్ జస్టిస్ గురించి కూడా అడిగాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇందులో ఇంకొకటి ఏం పెట్టాడు అంటే క్లైమేట్ ఫైనాన్స్. ఏంటి క్లైమేట్ ఫైనాన్స్ అనేది? అసలు ఈ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఏంటమ్మా ఈ క్లైమేట్ ఫైనాన్స్ అనేది? ఇక్కడ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెజెంట్ హై రైజ్ ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్కి కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ కారణం. అవునా కదా? మరి డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఏం చేయాలి? ఒకటి టెక్నాలజీ అయినా ట్రాన్స్ఫర్ చేయాలి.
అవునా కదా? వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, అలాంటి సోలార్ టెక్నాలజీ కావచ్చు, విండ్ టెక్నాలజీ కావచ్చు, ఎనర్జీ ఎఫిషియన్సీకి యూజ్ చేసే వాళ్ళ టెక్నాలజీ అయినా మాకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి? మాకు. లేదా మీరేం చేయాలి అంటే డబ్బులైనా ఇవ్వండి. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్కి. అర్థమైందా లేదా? డెవలపింగ్ కంట్రీస్కి మీరు డబ్బులైనా ఇవ్వండి. ఇది క్లైమేట్ ఫైనాన్స్ అంటే. ఎంత ఇవ్వాలి అంటే $500 బిలియన్ ఇవ్వాలి. $500 బిలియన్ ఇవ్వాలి. $500 బిలియన్ అనేవి ఇవ్వాలంట. ఇది ఈ $500 బిలియన్ దేనికోసం అంటే ఒక $250 బిలియన్, అలానే $100 బిలియన్, అలానే $150 బిలియన్. చూడండి, ఒకటి మిటిగేషన్ అంటే ఏంటంటే తగ్గించడం. ప్రకృతి వైపరీత్యాలు తగ్గించడానికి ఏదైతే టెక్నాలజీ కానీ ఏదైతే దానికోసం ఏదైతే ఉంటుందో దానికోసం $250 బిలియన్ ఇవ్వాలంట. ఇది చూడండి, ఇది మిటిగేషన్ కోసం ఎంత ఇమ్మని చెప్తున్నాడమ్మా? మిటిగేషన్. ఇంకొకటి అడాప్టేషను. ఓకే, చూడండి ఒకసారి. ఒకటి మిటిగేషన్ అంటే మిటిగేటింగ్ అంటే తగ్గించడం అని అర్థం. దేన్ని తగ్గించడం? ప్రకృతి వైపరీత్యాలని తగ్గించడం. ఓకే, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి డెవలపింగ్ కంట్రీస్ కానీ పూర్ కంట్రీస్ కానీ ఎంత డబ్బులు ఇవ్వాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ $250 బిలియన్, మొత్తం $500 బిలియన్ ఇవ్వమనేసి ఈ క్లైమేట్ ఫైనాన్స్ గురించి మాట్లాడింది. క్లైమేట్ ఫైనాన్స్ లో మాట్లాడారు COP28లో. ఇందులో $250 బిలియన్ దేనికోసం అంటే మిటిగేషన్ కోసం. అందులో $100 బిలియన్ దేనికోసం అంటే అడాప్టేషన్. 100 అయినా అదే, ఒకసారి నెంబర్ చూస్తాను. 100 అడాప్టేషన్. నెక్స్ట్ లాస్ అండ్ డ్యామేజ్ కోసం ఎంత అంటే $150 బిలియన్. లాస్ అండ్ డ్యామేజ్. మొన్న సైక్లోన్ వచ్చింది, ఇంతకు ముందు కూడా మనం చూసాం సైక్లోన్స్ కానీ ఏవైనా వస్తున్నాయి. సో ఇవి వచ్చేటప్పుడు ఏంటి అంటే మనం లాస్ అనేది జరుగుతుంది కదా, దానికోసం డెవలప్డ్ కంట్రీస్ ఎంత ఇవ్వాలి అంటే $150 బిలియన్ ఇవ్వాలంట. మొత్తం $500 బిలియన్ ఎవరెవరికి ఇవ్వాలి? డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ అంటాడు, పూర్ కంట్రీస్ అండ్ జనరల్గా అండ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ప్రెజెంట్ మనం చేసేస్తున్నాం అంటున్నాడు. మనం ఎంత చేస్తున్నాం? మన ఇండియా ఏం చేసేస్తుంది? ఇప్పుడు ఇంకా మన ఇండియాలో ఇండస్ట్రియలైజేషనే అవ్వలేదు. ఇంక చైనా వాడి కంటే అర్థం ఉంది. చైనా ఎకానమీ ఇస్ డ్రివెన్ బై ఇండస్ట్రీస్. అవునా కాదా? చైనా ఎకానమీ ఇస్ డ్రివెన్ బై ఇండస్ట్రీస్. చైనాలో 42% ఎకానమీ వాళ్ళకి ఎలా వస్తుంది అంటే ఇండస్ట్రీస్లలో వస్తుంది. మన ఇండియా అలా కాదు. మన ఇండియన్ ఎకానమీ సర్వీస్ సెక్టర్ వల్ల ఏమి ఎమిషన్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీస్ అవుతున్నాయి. ఓకేనా? సో మన మీద పడితే ఎలా అవుతుంది? సో ఓకే, థర్మల్ ఎనర్జీ వల్ల మేము యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎమిషన్స్ అవుతున్నాయి. అయితే మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, డబ్బులు ఇవ్వండి, మేము ఏం చేస్తాం అంటే ఎమిషన్స్ తగ్గిస్తాం అనేసి చెప్తే, క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఎప్పటి నుండో ఉన్న టాపిక్కే. దానికోసం ఈ COP28లో ఏమని చెప్పారంటే $500 బిలియన్ అనేది డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనేది ఇవ్వాలి. అది దేనికోసం? డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి. అది దేనికోసం అంటే మిటిగేషన్ తగ్గించడం కోసం $250 బిలియన్, అడాప్టేషన్ కొత్త టెక్నాలజీ అడాప్టేషన్ కోసం $100 బిలియన్, లాస్ అండ్ డ్యామేజ్ ఇప్పుడు వస్తున్న లాస్ అండ్ డ్యామేజ్ ఏవైతే దీనివల్ల వస్తున్నాయో దానికోసం $150 బిలియన్ ఇమ్మని చెప్పాడు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ద గోల్ ఈస్ సెట్ ఏ న్యూ కలెక్టివ్ క్వాలిఫైడ్ గోల్ బిఫోర్ 2025. ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. 7th ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. ఈ గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్స్ ఏంటో చూడండి. ఫోకసింగ్ ఆన్ అడాప్టేటివ్ కెపబిలిటీస్. చాలా దేశాలు విండ్ ఎనర్జీ మీద చాలా ముందే ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్ ముఖ్యంగా. అవునా కదా? టైడల్ ఎనర్జీ మీద కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో టైడల్ ఎనర్జీ చాలా పూర్. అవునా? బట్ మనకి చాలా ఆఫ్ షోర్ ఉంది, ఆన్ షోర్ ఉంది. మరి దీనికి మనం ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? ఆఫ్ షోర్ టైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆన్ షోర్ టైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. దానికి కారణం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. ఉన్నా ఆ డబ్బులు మనం
బేర్ చేయలేకపోతున్నాం. ఈ రెండు రీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అంటే ఏంటి అంటే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం. ఇది రెండోది ఏంటి అంటే డబ్లింగ్ ఇన్ అడాప్టేషన్ ఫైనాన్స్ అండ్ ప్లాన్ అసెస్మెంట్. ఇది ఇంపార్టెంట్. డబ్లింగ్ ఇన్ అడాప్టేషన్ ఫైనాన్స్, లేదా ఇంకా దేంట్లో అంటే అడాప్టేషన్ ఫైనాన్స్, ప్లాన్స్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ మొత్తం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే వాటర్ సెక్యూరిటీ, ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. ఇది ఇందులో ఉన్న టార్గెట్స్ ఏంటి అంటే వాటర్ సెక్యూరిటీ, ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ ఇవన్నీ హెల్త్, ఇవి ఇందులో ఉన్న టార్గెట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది దేని గురించి అంటే ఇది దేని గురించి అమ్మా? గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే తెలుసు కదా, లేటెస్ట్ టెక్నాలజీ అనేది అడాప్టేషన్ చేసుకోవాలి. గ్రీన్ బిల్డింగ్స్ కానీ ఈరోజు మన ఇండియా ఎలా ఒక్కసారిగా ఎల్ఈడి ఎనర్జీ వైపు వెళ్ళిపోయింది. 2017లో ఇందులో మళ్ళీ ఆంధ్రప్రదేశే ఫస్ట్. ఉజాలా అనే స్కీమ్ విన్నారా? ఉన్నత జ్యోతి. ఇది దేనికోసం అంటే ఇది ఎల్ఈడీస్ కోసమే. ఇది మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇందులో ఎక్కువగా ఎల్ఈడీస్లో రీప్లేస్ చేయడంలో. అర్థమైందా? సో అది చెప్తున్నాం. అప్పుడులో అంతకుముందు జస్ట్ ఒక ఎల్ఈడి బల్బు 400 రూపీస్ ఉండేది. ఇప్పుడు 80 రూపీస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు 70 రూపీస్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మీకు ఎక్కడి నుంచి చెప్తున్నది. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంకో హైలైట్ ఏంటి అంటే గ్లోబల్ రెన్యూబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లడ్జ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ రాసానా రాలేదో నాకు తెలియదు. గ్లోబల్ రెన్యూబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. ఇందులో ఏంటి? గ్లోబల్ రెన్యూబుల్లో 3 times గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ పెంచుకోవాలి. ఓకే, 3 times గ్లోబల్ ఇన్స్టాల్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది పెంచుకోవాలి. ఎంతకి అంటే ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, 11,000 గిగావాట్స్ బై 2030. ఇది ఒకసారి చూడండి. ఇది టు ట్రిపుల్ ద వరల్డ్స్ ఇన్స్టాల్ రెన్యూబుల్ ఎనర్జీ టు అట్లీస్ట్ 11,000 gigawatts by 2030. To triple the renewable energy by 2030. Okay, triple the renewable energy by at least ఎంతకి అంటే by at least 11,000 gigawatts by 2030. 11,000 అనేది చాలా పెద్ద నెంబరు, చాలా పెద్ద అంబిషనే. 11,000 gigawatts by 2030. ఇంకొకటి ఏంటి అంటే డబుల్ ద గ్లోబల్ యావరేజ్ అన్యువల్ ఎఫిషియన్సీ ఫ్రమ్ 2% to 4% ఎవ్రీ ఇయర్ అంటిల్ 2030. ఎవ్రీ ఇయర్ మనం ఏంటి అంటే యాన్యువల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎంత నుండి ఎంత పెంచుకోవాలంటే 2% నుండి 4% పెంచుకోవాలి. అంటిల్ 2030 వరకు. అంటిల్ 2030 యావరేజ్ యాన్యువల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎంత నుంచి ఎంత వంకమ్మా? బై ఫ్రమ్ 2% to 4% అంటిల్ ఇంక్రీజ్ యావరేజ్ యాన్యువల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అమ్మా ఫ్రమ్ 2% to 4% అంటిల్ 2030. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి నెంబర్స్ ఏవైనా అడగొచ్చు. అర్థమవుతుందా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఎంతకి ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ యాన్యువల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్రమ్ 2% to 4% అంటిల్ 2030. ఇవి ఇందులో ఉన్న హైలైట్స్. COP28లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే GST. ఓకే, గ్లోబల్ స్టాక్ టేక్ టెస్ట్. మనం ఏదైతే 1.5 degree ప్యారిస్ అగ్రిమెంట్ చదివితే ఇది అర్థం అవుతుంది. ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకున్నామో ఇదేంటిది అంటే 3 times రెన్యూబుల్ ఎనర్జీ అనేది పెంచుకోవాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ 2 times. అది ఎంతో మళ్ళీ లాస్ట్కి ఇచ్చాడు అది. ఓకే, నెక్స్ట్ చూడండి, మీథేన్ గురించి కూడా మాట్లాడాడు. ఇది నాన్ CO2. మీథేన్ ఎమిషన్స్ కూడా తగ్గించాలి బై 2030. న్యూక్లియర్ ఎనర్జీ 3 రెట్లు పెంచుకోవాలి. అవే ఫ్రమ్ ఫజల్ ఫ్యూయల్స్ బై 2050.
అంటే 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి. మన ఇండియా 2050 ఒప్పుకోలేదు, 2070 ఒప్పుకుంది. చైనా ఎప్పుడు ఒప్పుకుందో చెప్పండి. అలానే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, ఇదేంటిది అంటే ఏదైతే లాస్ ప్రెజెంట్ ఉందో, డ్యామేజ్ ఉందో, దీనికి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ కూడా ఏమని చెప్పింది అంటే కంపన్సేటింగ్ ద కంట్రీస్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ఫ్రమ్ ద క్లైమేట్ చేంజ్ ఆర్ విచ్ ఆర్ అఫెక్ట్ ఫ్రమ్ దీస్ న్యాచురల్ కెలామిటీస్. వరల్డ్ బ్యాంక్ దీనికి మెయిన్ గా సపోర్ట్ అంటే ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఉంది. డెవలప్డ్ కంట్రీస్ ఒకవేళ వరల్డ్ బ్యాంక్ ఇస్తే వరల్డ్ బ్యాంక్ నుండి మీకు వస్తుంది. అర్థమవుతుందా లేదా? సో ఇదన్నమాట గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. 68% కూలింగ్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి బై 2050 కంపేర్ టు 2022 లెవెల్స్. ఇది ఇంపార్టెంట్. అలానే గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ రాసిందే చెప్పాం, కాకపోతే అక్కడ నెంబర్స్ తో చెప్పాం. 11,000 గిగావాట్స్ అని ఉందా, అలాంటి నెంబర్ ఇంపార్టెంట్. నేషనల్ సోలార్ మిషన్ లో మన ఇండియాది ఎంత టార్గెట్ పెట్టుకున్నాం అని అడుగుతాడు. అర్థమైందా? 2022 కల్లా అది యాక్చువల్గా 20 గిగావాట్సే 2008లో పెట్టుకుంటాం అనమాట. అది 5 times పెంచాడు నరేంద్ర మోడీ. 100 గిగావాట్స్ కని పెంచాడు, అచీవ్ చేసాం కూడా ఇంచుమించు. అర్థమవుతుందా? అలానే ఇలాంటివి కూడా టార్గెట్ అడుగుతాడు, ఇది కూడా అడుగుతాడు. చూడండి ఒకసారి. అలానే క్లైమేట్ ఫైనాన్స్. అసలు క్లైమేట్ ఫైనాన్స్ అనే టాపిక్కే చాలా ఇంపార్టెంట్. అసలు ఈ మొత్తంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనీ. మరి ఆ మనీ ఎలా వస్తుంది? డెవలప్డ్ కంట్రీస్ ఇస్తే వస్తాయి. డెవలప్డ్ కంట్రీస్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అవునా కాదా? ఆ దాని గురించి ఇది ఒకటి పెట్టాడు అనమాట. $500 బిలియన్ అనేది ఒకటి పెట్టాడు. ఓకే, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది ఈ $500 బిలియన్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సంవత్సరానికి $100 బిలియన్ ఇచ్చినా అవుతుంది. మిటిగేషన్ కోసం $250 బిలియన్, 100 దీనికోసం ఏదో ఇచ్చాడు. అదొక్కసారి చూడాలి. అది క్లైమేట్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇందులో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టిమేట్స్ దట్ వెల్దీ నేషన్స్ ఓ డెవలపింగ్ కంట్రీస్ $50 బిలియన్ ఇన్ 2025 అండర్ ద న్యూ క్వాలిటేటివ్ క్వాంటిఫైడ్ గోల్ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ అని అన్నాడు. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నారు చూడండి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ అన్నాడు చూడండి, ఇది ఇంపార్టెంట్. 2020 ద గోల్ ఈస్ సెట్ టు ఏ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ బిఫోర్ 2025. 2025 ముందు ఇది స్టార్ట్ అవుతుంది. ఇది $500 బిలియన్. దీనికోసం ఎంతో చెప్పాడు. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ గురించి ఒకటి చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి. గ్లోబల్ రెన్యూబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏజెంట్. ఇదంతా బాగుంది. ఇండియా ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఇదంతా బాగానే ఉంది. దీని రోల్లో ఇండియా రోల్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇండియా ఇందులో ఏం చెప్పింది? ఓకే, ఇప్పుడు ఇండియా వ్యూ ఒకసారి చూడండి. ఇందులో ఏం చేసుకుందో ఇండియాది మీరు సపరేట్గా చదవాలి. ఇండియా ఏం చెప్తుంది అంటే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది ఒకటి చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఇలాంటివి అడుగుతాడు. మీకు ఇవి ఓవర్వ్యూ, ఇవి ఇలాంటి పాయింట్స్ ఎగ్జామ్లో పడ్డాయి అనుకోండి చాలు. ఎగ్జామినర్ ఎంతకంటే వాడు ఏం అడగడు. హైలైట్స్ మీకు ఇవే తెలియదు. ఇప్పుడు కూడా మీకు దీంట్లో ఏదో క్వశ్చన్ ఇస్తుంది. ఈ 3 times ఇవి చూడకుండా మీరు అందులో ఎన్ని చదివినా మీరేం చదువుతున్నారో అర్థం కాదు. మీరు మామూలుగా పేపర్ చదవండి, వీటి మీద అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఇంకోటి ఏం చెప్తున్నాడు చూడండి, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైతే ఏ మెజర్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వమని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యారన్ ల్యాండ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కల్టివబుల్ ల్యాండ్, లేదా బ్యారన్ ల్యాండ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎఫారెస్ట్రేషన్. బ్యారన్ ల్యాండ్లో ఏం చేశాడంటే ఎఫారెస్ట్రేషన్ చేశాడు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలి అంటే గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఇవ్వాలి. అర్థమైందా లేదా? ఇది ఏంటి అంటే మానిటైజేషన్కి హెల్ప్ చేయాలి. అర్థమవుతుందా లేదా? ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఏంటి, డబ్బుల కింద కన్వర్ట్ చేసుకునేటట్టు చూసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు ఇలాంటి మెజర్స్ ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇలాంటి మెజర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అదే గ్రీన్ క్రెడిట్ ఇన్సెంటివ్స్ అనమాట, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనమాట. ఇంతకు ముందు కార్బన్ క్రెడిట్స్ అనేవి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. కార్బన్ ఫుట్ ప్రింట్ అని మీరు వినే ఉండొచ్చు. కార్బన్ ఫుట్ ప్రింట్ అని క్యోటో ప్రోటోకాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారు, మీరు ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేసేస్తున్నారు, అవునా కాదా? మీరు కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ చేశారు. ఇప్పుడు మీరేంటి అంటే ఇక్కడ మెట్రో అనేది ఒకటి స్టార్ట్ చేశారు. మెట్రో అనేది ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశారు. మీ మెట్రో ట్రైన్ ఏంటి అంటే యూజ్ చేసుకోవడం వల్ల మీరు మీరు ఇక్కడ ఏంటి అంటే మెట్రో ట్రైన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. మీ మెట్రో యూజ్ చేసుకోవడం వల్ల చాలా జనాలు బైక్స్ యూజ్ చేయట్లేదు, ఆటోస్ యూజ్ చేయట్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయట్లేదు. మీ మెట్రో అనేది దేని మీద నడుస్తుంది అంటే సోలార్ ఎనర్జీ మీద నడుస్తుంది, లేదా క్లీన్ ఎనర్జీ మీద నడుస్తుంది, అవునా కాదా? మీ మెట్రో యూజ్ చేయడం వల్ల చాలా కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గాయి. ఇప్పుడు మీకు ఏంటి అంటే ఈ కార్బన్ క్రెడిట్స్ అన్ని వస్తాయి. వీళ్ళు ఇప్పుడు ఇవి కొనుక్కోవాలి. ఇవి ఎవరైతే ఎక్కువగా రిలీజ్ చేశారో వాళ్ళు ఇవి కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు వీళ్ళకి వస్తాయి. అర్థమైందా? వీళ్ళకి ఎందుకు వచ్చాయి ఈ డబ్బులు? ఈయన మెజర్ తీసుకున్నారు కాబట్టి ఈ డబ్బులు వచ్చాయి. ఈయన ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? ఇది ఈయన ఎక్కువ రిలీజ్ చేశాడు కాబట్టి. అర్థమవుతుందా? లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటి ఈయన రిలీజ్ చేశాడు. ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ అని అంటారనమాట. సో ఎవరైతే తగ్గించారో వాళ్ళకి ఏంటి అంటే ఇవి హెల్ప్ అవుతుంది, ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే ఇది నష్టం కలిగిస్తుంది. ఇది క్యోటో ప్రోటోకాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అలాంటిది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే అలాంటివి అవసరం లేదు. అంటే ఇప్పుడు అడిగి ఏదో ఫైన్ వేసినట్టుగా ఉంది, అవునా కాదా? అలా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే అయితే అది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ముందు ఓకే అన్నారు, తర్వాత నో అన్నారు. తర్వాత క్యోటో ప్రోటోకాల్ అనేది 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ అయ్యిందనమాట. ఫస్ట్ ఫేజ్లో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ వచ్చాయి, సెకండ్ ఫేజ్లో అసలు పూర్తిగా ఎవరు చాలా రాలేదు. సెకండ్ ఫేజ్ అనేది అసలు ఫ్లాప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యోటో ప్రోటోకాల్ 2003 నుండి 2007 వాకు ఒకసారి, నెక్స్ట్ 2015 వాకు ఇదే నడిచింది. సెకండ్ ఫేజ్ 8లోనో 9లోనో స్టార్ట్ అవుతుంది, కానీ అట్టర్ ఫ్లాప్. నాకు ఇయర్లు కరెక్ట్గా గుర్తుకులేదు. ఇది అట్టర్ ఫ్లాప్, సెకండ్ ఫేజ్ అట్టర్ ఫ్లాప్. ఫస్ట్ ఫేజ్ కొద్దిగా నడుస్తుంది, చాలా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకటి అర్థమైందా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ కార్బన్ ఫుట్ ప్రింట్ లా కాకుండా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే దీస్ ఆర్ గివింగ్ ఇన్సెంటివ్స్ హూ ఆర్ టేకింగ్ మెజర్స్ లైక్ కన్వర్టింగ్ ఎలాంటివి అంటే డిగ్రేడెడ్ ల్యాండ్ ఆర్ బ్యారన్ ల్యాండ్స్ ఇంటూ అఫారెస్ట్రేషన్. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాయి. ఇన్సెంటివ్స్ అంటే క్రెడిట్స్ అనేవి ఇస్తారు, గ్రీన్ క్రెడిట్స్. ఓకే, టు ఇన్సెంటివైజ్ ఏమంటున్నాడు చూడండి, టు ఇన్సెంటివైజ్ వాలంటరీ ప్రో ప్లానెట్ యాక్షన్స్. వాలంటరీ ప్రో ప్లానెట్ యాక్షన్స్ అంటే ఇవే. టు ఇష్యూ గ్రీన్ క్రెడిట్స్ ఫర్ ప్లానిటేషన్ ఆన్ వేస్ట్ ల్యాండ్స్, రివర్ క్యాచ్మెంట్ ఏరియా అని అంటున్నాడు. టు ఇష్యూ గ్రీన్ క్రెడిట్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇదే కదమ్మా, గ్రీన్ క్రెడిట్స్ ఇస్తాడన్నాను కదా. టు ఇష్యూ గ్రీన్ క్రెడిట్స్. దేనికి ఇస్తాడు గ్రీన్ క్రెడిట్? గ్రీన్ క్రెడిట్స్ దేనికి ఇస్తాడు? కన్వర్టింగ్ barren lands or wastelands into afforestation. Example wasteland into afforestation. ఇది మనం ఇనిషియేట్ చేసాం, ఇది afforestation. నేను పూర్తిగా రాయలేదు, అర్థం చేసుకోండి. వేస్ట్ల్యాండ్ ఇంటూ అఫారెస్ట్రేషన్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చాం. రెండోది ఏంటి అంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లీడ్ ఐటీ 2.1 అంటారు. ఇది లీడ్ ఐటీ 2.0. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తుందని చూడండి. ఇది లీడర్షిప్ రోల్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండస్ట్రీస్ అనేవి ఏమవుతున్నాయి అంటే దే ఆర్ యూజింగ్ వెరీ ఆబ్సల్యూట్ టెక్నాలజీ. అంటే చాలా ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయి. ఈ ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎమిషన్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి. ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ బైక్ తీసుకోండి, ఓల్డ్ ఆటో తీసుకోండి, కొత్త ఆటో తీసుకోండి. ఓల్డ్ ఆటో వాడు తీయని వెంటనే ఓల్డ్ ఆటో అనేది వాడు తీసిన వెంటనే ఏమవుతుంది? ఆటోలలో ఎమిషన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయా? అదే న్యూ ఆటో తీసుకున్నారనుకోండి, ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, దానికోసం ఏంటి అంటే మీకు అంత ఎమిషన్స్ రావు, అవునా కదా? మరి ఒక ఆటోకే ఇలా ఉంటే వాట్ అబౌట్ ఇండస్ట్రీస్ ఎప్పుడో టెక్నాలజీ యూజ్ చేస్తాయి, అర్థమవుతుందా? ఆ ఇండస్ట్రీస్ ఎప్పుడో మిషనరీస్ యూజ్ చేస్తాయి. ఆ మిషనరీస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎమిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా బాగా ఎగ్జాంపుల్ అయితే ఒకసారి ఆంధ్ర పేపర్ మిల్ పక్కన వెళ్ళండి. ఓకే, 10 నిమిషాల వరకు ఊపిరాడదు. ఇదేట్రా బాబు ఇక్కడ ఎలాంటి వాసన వస్తుంది అని అనుకొని నాకు చాలా రోజులు తెలియలేదు. నాకు తర్వాత తెలిసింది, ఓహో ఇక్కడ పేపర్ మిల్ ఉంది, అందు గురించే ఇలా ఉందా అనేసి. వాళ్ళు ఎప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడో, ఎప్పుడు మిషనరీ యూజ్ చేస్తున్నాడో ఆ పేపర్స్ ప్రొడ్యూస్ చేయడానికి. అర్థమైందా లేదా? సో అదనమాట.
సో ఎనీవే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ ద టెక్నాలజీ టు ద డెవలపింగ్ కంట్రీస్, లేదా మన కంట్రీస్కి దేనికోసం అంటే ఇండస్ట్రీస్ అప్గ్రేడేషన్ అవ్వడానికి డెవలప్డ్ కంట్రీస్ సపోర్ట్ చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నామో ఒకసారి చూడండి. ఇట్ విల్ ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, లో కార్బన్ టెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఇది లీడ్ ఐటీఎన్స్ అంటే ఏంటంటే లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ మస్ట్ హెల్ప్. ఎవరికి హెల్ప్ చేయాలమ్మా? డెవలపింగ్ కంట్రీస్. దేనికోసం ఎమర్జింగ్ ఎకానమీస్ చేయాలి? టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం చేయాలి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం హెల్ప్ చేయాలి. అప్గ్రేడేషన్ కోసం, లేదా ఇప్పుడు టెక్నాలజీ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా ఇది. నెక్స్ట్ గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్, ఇది మనం ఇనిషియేట్ చేసాం. గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ ఇదేంటో చూడండి. ఇది ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ అనేది ఏంటో ఒకసారి చూడండి. ఇదేంటిది అంటే గ్లోబల్ రివర్ సిటీస్ ఇక్కడ మీకు కనిపించట్లేదా? ఓకే, సస్టైనబుల్ కనిపించట్లేదా అమ్మా? సస్టైనబుల్ రివర్ సెంట్రిక్ డెవలప్మెంట్. రివర్ సైడ్ సిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగా తీసుకున్నారు అనుకోండి, 2400 కిలోమీటర్స్ మన ఇండియాలో దాదాపు వెళ్తుంది. ఈ 2400 కిలోమీటర్స్లో గంగా ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ గంగా సో మెనీ సిటీస్ ఆర్ లొకేటెడ్. ఓకే, ఇలా ప్రతి సిటీ గంగా రివర్ని పొల్యూషన్ చేసింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అవునా కాదా? ఇదేంటిది అంటే రివర్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనమాట. మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని ఒకటి పెట్టుకున్నాం. ఇది గంగాని క్లీన్గా ఉంచాలని. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి మిసిసిపి రివర్ అని యుఎస్ఏలో ఒకటి ఉంది. దీంట్లో కూడా ఏంటి అంటే చాలా సిటీస్ ఉన్నాయి మిసిసిపి రివర్ మీద. ఓకే, ఇది ఈ మిసిసిపి రివర్కున్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి ఒక అగ్రిమెంట్ జరిగింది. అర్థమవుతుందా? సో ఇది మన ఇండియా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓకే, ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు అంటే ఇండియాలో ఎవరు తీసుకున్నారంటే ఏ సొసైటీ తీసుకుంది అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఓకే, ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ దేనికోసం అంటే ఇది రివర్ సెంట్రిక్ డెవలప్మెంట్ కోసం. ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా హ్యాస్ అగ్రిమెంట్ విత్ ఎవరితో అంటే మిసిసిపి అనే రివర్. ఇది మిసిసిపి. ఓకే, సో మిసిసిపి అనే రివర్ ఇక్కడున్న ఈ రివర్తో సేమ్ వాళ్ళు కూడా వీళ్ళకి అగ్రిమెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ ఇనిషియేట్ చేసిందే మనం. అర్థమవుతుందా? ఇవి మనం ఇనిషియేట్ చేసింది. నెక్స్ట్ క్వాడ్ క్లైమేట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ లోకలైజ్డ్ క్లైమేట్ యాక్షన్. ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా క్వాడ్ క్లైమేట్ వర్కింగ్ గ్రూప్. ఇంకొకటి క్వాడ్ క్లైమేట్ వర్కింగ్ గ్రూప్. ఇది లోకల్ క్లైమేట్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, రోల్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ రీజనల్ గవర్నమెంట్ ఇన్ సపోర్టింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే లోకల్ గవర్నమెంట్, పంచాయత్స్. మన ఇండియాలో అయితే పంచాయత్స్, హౌ దే ప్రొటెక్ట్ ద లోకల్ ఎన్విరాన్మెంట్. అవునా కాదా? సో with the support of the local communities, with the support of the local government, we have to protect the environment. For example, బయోస్పియర్ అని ఉంది. బయోస్పియర్లో మెయిన్ ఏంటి అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, మ్యాప్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటి అంటే మెయిన్గా మనం బయోస్పియర్ని ప్రొటెక్ట్ చేయాలంటే ముందు లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ చెంచు ట్రైబ్స్కి చాలా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు.
ఎందుకు ఈ చెంచు మన ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేశాడు. ఎందుకు అంటే దే ఆర్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ దీస్ టైగర్ రిజర్వ్స్, లేదా ఆ బయోస్ఫియర్ రిజర్వ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ లోకల్ పీపుల్ చాలా సపోర్ట్ చేస్తారు. మనమైతే అమ్మో పిల్లి, ఎలకంది, బొద్దింకుంది, ఓకే ఇదేదో పురుగుంది అనుకొని మనం భయపడుతూ ఉంటాం. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు కదా, వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వగలరు కదా, వాళ్ళు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలరు కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈవెన్ ఫారెస్ట్ అఫీషియల్స్ అయినా ఏదైనా చేయగలరు. అవునా కదా? అంటే లోకల్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే క్వాడ్ క్లైమేట్ వర్కింగ్ గ్రూప్ అనేది, అది లోకల్ కమ్యూనిటీ సపోర్ట్, ఓకే, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని రాసుకోండి. ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని రాస్తారా, ఏమని అంటారు? లోకల్ కమ్యూనిటీస్ అండ్ రీజనల్ గవర్నమెంట్స్ ఇన్ సపోర్టింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. అంతేలేండి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అంటే ఇది COP28 ఈ మధ్యన జరిగిందంతా. ఏమైనా చూసారమ్మా? ఏమైనా అర్థమైందా ఇందులో ఏమైనా అర్థమయ్యా? ఇందులో ఒక క్వశ్చన్ రావచ్చు, గ్రూప్ 2లో అయినా రావచ్చు, 1-2 రావచ్చు. అర్థమవుతుందా? ఆ ఒక్క మార్క్ చాలా ప్లే చేస్తుంది. మెయిన్స్లో ఇందులో ఒక క్వశ్చన్ రావచ్చు, ప్రిలిమ్స్లో అయినా రావచ్చు. ఒక్క మార్కు మీకు డిప్యూటీ తహసీల్దార్ కాస్త ఇంకేదో చేసేవచ్చు. ఓకే, అంత ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి ఇవి చూసుకున్న తర్వాత మిగతా మీరు ఏవేవి చూస్తారో చూసుకోండి. దుబాయ్లో జరిగింది, UAE, నేను ఇంతకుముందు చెప్పాను కదా UNFCC, అవన్నీ మీరు ఎక్కడ చదువుతారు అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో మీరు చదువుతారు. ఓకే, ఒకసారి చూడండి అమ్మా, ఇది మనం COP26లో పంచామృత్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకెప్పుడైనా ఇది చెప్తాను. COP26లో వన్ ఆఫ్ ద హైలైట్ గ్లాస్గోలో జరుగుతుంది. అంటే దీని కాకుండా ముందు COP27 ఎక్కడ జరుగుతుంది అంటే ఈజిప్ట్లో జరుగుతుంది. అదేదో షేక్ అంటాడాడు, నేను ఆ పేరు నాకు వెంటనే గుర్తు రావట్లేదు, లాస్ట్లో షేక్ ఒక్కటే గుర్తుంది. ఓకే, సో ఎనీవే COP3 మీటింగ్ ఇందాక నేను చెప్పాను కదా 1997లో అవుతుంది. 3 అది థర్డ్ మీటింగ్, అది 1997లో జరుగుతుంది. అది క్యోటో ప్రోటోకాల్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది క్యోటో ప్రోటోకాల్ అన్నింటికి ఫస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఏమైనా ఉంది అంటే అదే. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అది డెవలప్డ్ కంట్రీస్ చాలా బాగుంటుంది, ఆ అగ్రిమెంట్ కూడా బాగుంటుంది. డెవలప్డ్ కంట్రీస్ని మోర్ రెస్పాన్సిబుల్ చేస్తుంది ఆ అగ్రిమెంట్లో. అర్థమవుతుందా? డెవలపింగ్ కంట్రీస్ని లెస్ రెస్పాన్సిబుల్ చేస్తుంది. అందులోని కార్బన్ ఫుట్ ప్రింట్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను. ఓకే, సో ఇది అది అక్కడ మీకు నేను చెప్పాను, లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి టు రెడ్యూస్ ఎమిషన్స్. COP21 2015లో జరుగుతుంది, ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు. అందులో మనం ఈ అగ్రిమెంట్ అనేది పెట్టుకున్నాం. ప్యారిస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్, అందులో ఉన్న గోల్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ COP26 నెట్ జీరో. మనం అందులో ఏమన్నాం అంటే COP26 2021లో గ్లాస్గోలో మనం అన్నాం. COP26 ఇందులో మనం ఏమన్నాం అంటే గ్లాస్గోలో జరిగింది ఇది. COP28 2023 అంటే 26 ఎప్పుడు జరిగిందో తెలిసిపోద్ది. ఎవ్రీ ఇయర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇందులో మనం ఏమంటామంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అని చెప్పాం. ఇందులో ఇంకో హైలైట్ ఏంటి అంటే పంచామృత్. ఇదేంటో ఒకసారి చూడండి, పంచామృత్ అనేది ఒకసారి చూడండి. ఓకేనా? 1997 కూడా ఒకసారి చూసుకోండి. ఇదమ్మా ఫస్ట్ టాపిక్ ఈరోజు. ఇది అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? మెయిన్గా ఇవేంటి అంటే క్లైమేట్ చేంజ్ ప్రొటెక్ట్ చేయడానికి. క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తున్నాడో ఒకసారి చూసుకోండి, ఇలానే ఇస్తాడు. ఇది లేటెస్ట్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకొక టాపిక్కి వెళ్ళినా అమ్మా. ఓకే, ఫస్ట్ టాపిక్ అందరికీ ఓకేనా? ఇది అందరు రాసుకున్నారా? ఏది డెవలప్డ్. ఇప్పుడు ఇవి ఎక్కువ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ స్టబుల్ బర్నింగ్ జరుగుతున్నాయి ఢిల్లీలో. ఆ స్టబుల్ బర్నింగ్ జరిగిన ప్రతిసారి ఏమవుతుంది అంటే ఢిల్లీ మొత్తం బాగా పొల్యూషన్లోకి వస్తుంది. వెహికల్స్ కూడా చాలా ఎక్కువ.
ఢిల్లీలో వెహికల్స్ చాలా ఎక్కువ. ఓకే, ఇంటికి 4-5 కార్లు ఉంటాయి, అది కూడా కారణం. ఇండస్ట్రీస్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ కూడా కారణం. ఓకే, అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. అమెరికన్ కంట్రీస్ అవి ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి సర్వీస్ సెక్టర్ వైపు వచ్చాయి. యూకే ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి సర్వీస్ సెక్టర్ వైపు వచ్చాయి. మన ఇండియా, చైనా, ఇప్పుడు మన ఇండియా ఏంటంటే, ఈ చైనా ఇంకా ఇండస్ట్రియలైజేషన్లోనే ఉంది. మన ఇండియా ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. మన మీద ఇప్పుడు అవుతే మన మీద రిస్ట్రిక్షన్స్ పెడితే బాగోదు కదా. నువ్వేమో న్యూక్లియర్ టెస్ట్లు అన్నీ చేసి మాకేమో ఇప్పుడు కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ మీద సైన్ పెట్టండి అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వేమో న్యూక్లియర్ టెస్టులు చేసుకోవచ్చు, నువ్వేమో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసుకోవచ్చు అమెరికా, నువ్వంటే ఇక్కడ మేము మట్టు చేయకూడదా? అర్థమవుతుందా లేదా? మేము చేయకూడదు, మేము కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ మీద సంతకం పెట్టాలా? మేము ఎందుకు పెట్టాలి? అర్థమవుతుందా లేదా? మేము ఇప్పుడు 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ చేసుకోవాలా? మేము ఎలా చేసుకోగలం? మాకు మెయిన్ ఎనర్జీ వచ్చేదే థర్మల్ ఎనర్జీ నుండి. అది తీసి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ పెట్టాలంటే అంత డబ్బులు లేవు. పోనీ నువ్వు డబ్బులు పెడతావు, అవునా కాదా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి డిస్కస్ చేయాలని అంటే. ఓకే, ఇవి మామూలు టైంలో డిస్కస్ చేయొచ్చు. ఎవరు ఎక్కువగా ఎమిషన్స్ చేస్తున్నారు ఇలాంటివన్నీ ఇంకా మీకు డిస్కస్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్లోనే ఇవన్నీ వస్తాయి. అయితే ఇందులో ఇవి డిస్కస్ చేయాలి కాబట్టి చేశాను. మీరు ఇంకా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఇవన్నీ చూసుకోండి, ఇందులో ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్దాం. ఈ మధ్యన కాదు, నేను చాలా రోజుల నుండి హిందూ పేపర్లో చూస్తూ ఉన్నాను, ప్రతి పేపర్లో కూడా ఉన్నాను. అదేంటది అంటే, చాలా నెలల నుండి రాజ్యసభలో పాస్ అయింది. ఈ క్వశ్చన్ అడుగుతాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఇదే మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, నెక్స్ట్ ఒకసారి చూడండి అమ్మా. ద సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023. ఇది రాజ్యసభలో పాస్ అయింది. ప్రెజెంట్ ఇది ఎప్పుడు నుండో ఇది పేపర్లో ఉంది. ఇది ఎప్పుడు నుండో పేపర్లో ఉంది. ఇది ఏంటో చూడండి. ద సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్, ద సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్ appointment and terms of office అనుకుంటా. appointment conditions of service and terms of office. appointment conditions of service and terms of office bill 2023. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న కంటెస్ట్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఓకే, ఎలక్షన్స్ జరిగే ముందు చిన్నది ఇది ఇచ్చాడు. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్. అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్ 2023. ఇది రాజ్యసభలో పాస్ అయిపోయింది. ఇది చాలా నెలల నుండి, చాలా సంవత్సరాల నుండి పేపర్లో ఉంది. ఇది ఏంటిది? ఈ బిల్లు ఎందుకు ఇది పేపర్లో ఉంది? ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేశాడు కదా, దీని మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్, మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దాంట్లో కూడాను ఒక చేంజెస్ తీసుకొని వచ్చాడనమాట. వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్లో కానీ, వాళ్ళ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కండిషన్స్లో కానీ, వాళ్ళలో కూడాను అపాయింట్మెంట్ ప్రొసీజరు, టర్మ్స్ ఆఫ్ కండిషను, శాలరీ మార్చాడనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. ఓకే, సో వెంటనే ఆ క్వశ్చన్ అనేది మనకి ప్రిలిమ్స్లో కనిపించింది. సేమ్ అలాంటిదే ఇది కూడా ఎలక్షన్ కమిషన్ అన్నది. ఇప్పుడు మీకు తెలుసు మన ఇండియాలో ఏంటి అంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఒకటి ఉంటాడు, అలానే ఎలక్షన్ కమిషనర్ అని ఒకటి ఉంటాడు. ఇంతకుముందు ఏంటి అంటే ఎలక్షన్ కమిషనర్స్ 2 ఉంటారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, మనకి
ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవాడు. ఓకే, 60 మనకి ఓటింగ్ ఏజ్ ఏంటి అని అంటే 21 నుండి 18కి తగ్గించారు. ఓటింగ్ ఏజ్ ఎప్పుడైతే తగ్గిందో ఒక్కసారిగా వర్క్ లోడ్ అనేది ఎలక్షన్ కమిషన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రల్ రోల్స్ ప్రిపేర్ చేయాలి కదా, నెక్స్ట్ కొత్తగా ఎలక్ట్రల్ రోల్ లిస్ట్ తయారు చేయాలి కదా, కొత్తగా జనాలు ఎక్కువ ఒకేసారి వస్తారు కదా ఏజ్ తగ్గిస్తే. దీని ఏజ్ వర్క్ లోడ్ పెరిగిందనమాట. అందుగురించే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేశాడంటే మల్టీ మెంబర్ బాడీ చేస్తాడు. మల్టీ మెంబర్ బాడీ అంటే ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్స్ ని పెట్టాడు అనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకో 2 ఎలక్షన్ కమిషనర్. అయితే మన కాన్స్టిట్యూషన్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎలా అపాయింట్ చేయాలి, ఎలక్షన్ కమిషనర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, అపాయింట్మెంట్ ప్రొసీజర్ కానీ ఏమీ మెన్షన్ చేసలేదు. జనరల్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏంటి అంటే సెలక్షన్ కమిటీలు వెళ్ళి లా మినిస్టర్ ఒకళ్ళు చెప్తే ప్రైమ్ మినిస్టర్ ఆ మెంబర్ని రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అని చెప్పాలి. అర్థమవుతుందా లేదా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే చెప్తారో వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అది జనరల్గా ఉండే ప్రొసీజర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలా అపాయింట్ చేయాలో ఏమీ చెప్పలేదు. అర్థమైందా? అయితే ఇది ఎవరికి విడిచిపెట్టేశాడు? కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి దీని మీద పార్లమెంట్ ఒక యాక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఇందులో ఇప్పుడు చేంజెస్ తీసుకొచ్చినవి ఏంటో చూడండి. అపాయింట్మెంట్. ఫస్ట్ దేంట్లో చేంజ్ తీసుకొని వచ్చాడంటే అపాయింట్మెంట్. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, మన కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషనర్ని ఎలా అపాయింట్ చేయాలో ఏం మెన్షన్ చేసలేదు. అర్థమైందా? ఎలా అపాయింట్ చేయాలో ఏం మెన్షన్ చేసలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్స్ తర్వాత వచ్చారు కానీ ఏం మెన్షన్ చేసలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు వచ్చిన బిల్లో అపాయింట్మెంట్లో చేంజెస్ తీసుకుని వచ్చాడు. రెండోది వాళ్ళ శాలరీస్ ఎంత ఇవ్వాలి. జనరల్గా వీళ్ళకి శాలరీస్ ఎలా ఇస్తాడు అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఎంత అయితే శాలరీ ఇస్తారో ఆ శాలరీస్ వీళ్ళకి ఇస్తారనమాట. సుప్రీంకోర్టు జడ్జి శాలరీస్ వీళ్ళకి ఇస్తారు. సుప్రీంకోర్టు జడ్జి శాలరీస్ వీళ్ళకి ఇస్తారు. రెండోది. మూడోది ఏంటి అంటే రిమూవల్. వీళ్ళని తీసే విధానం. వీళ్ళని ఎలా తీస్తారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ రిమూవ్డ్ సిమిలర్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆర్ లైక్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తీస్తారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా అలానే తీస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? ద అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రిమూవ్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇది యాక్చువల్గా జరిగేది. రిమూవల్ ఎలాగా అంటే చూడండి ఒకసారి. అపాయింట్మెంట్ ఏంటో మీకు అర్థమైంది. శాలరీస్ సుప్రీంకోర్టు జడ్జెస్కి ఎలా ఇస్తారో అలాగా రిమూవల్ కూడాను ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తీసేస్తారో అలానే తీస్తారనమాట. అయితే ఒక సుప్రీంకోర్టు జడ్జిని తీయడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా మన ఇండియాలో ఒక్క సుప్రీంకోర్టు జడ్జిని కూడా తీయలేదు, ఒక్క హైకోర్టు జడ్జిని కూడా తీయలేదు. అర్థమైందా? ఒకసారి ఒక సుప్రీంకోర్టు జడ్జికి తీయాల్సి వచ్చింది. బిల్లు కూడాను అది ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ? హౌస్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ బిల్ ఏంటి అంటే పాస్ అవ్వలేదు, అబ్స్టైన్ అయిపోయారు. ఒక పొలిటికల్ పార్టీ అబ్స్టైన్ అయిపోయింది, ఆ బిల్ పాస్ అవ్వలేదండి. సో ఎనీవే ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇంపీచ్ అవ్వలేదు. సో ఒకళ్ళ మీద స్టార్ట్ చేద్దామంటే వాళ్ళు కూడా రిజైన్ చేస్తారు. బట్ ఎనీవే అంటే ఈ ప్రొసీజర్ ఎంత కష్టం అంటే ఎవరైనా ఒక సుప్రీంకోర్టు జడ్జిని తీయాలనుకోండి, ఆ బిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెడతారు. ఓకే, ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఒక 3 ఉంటారు మెయిన్గా. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు. ఒకవేళ ఆయన మీద ఉందనుకోండి, ఆయన ఉండడు, సీనియర్ మోస్ట్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటారు. నెక్స్ట్ ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండొచ్చు. ఇంకో ఇలా 3 పర్సన్స్ ఉంటారనమాట. ఓకే, సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సైడ్ ప్రాసెస్. ఒకవేళ ఆ బిల్లు లోక్సభలో ఇనిషియేట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది, రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలంటే ఆ బిల్లుకు ఒక ప్రొసీజర్ ఉంది. ఎనీవే వీళ్ళకి ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా డిస్కస్ చేసుకోవడం అనేది కాదు క్లాస్. అయితే ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిని తీయాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని మనం తీసేయాలి అంటే సిమిలర్గా ఎలా తీస్తామమ్మా? ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తీయాలో అదే విధంగా ఎలక్షన్ కమిషనర్ని కూడా తీయాలన్నమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నా ఉద్దేశంలో. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని
తీయడం అంత ఈజీయా? దీన్ని బట్టి మనకేం కనిపిస్తుందంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇండిపెండెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ రెండు విషయాల్లో చేంజెస్ తీసుకొని వచ్చారు. దీన్ని టచ్ చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు చేంజెస్ దేనికి తీసుకొని వచ్చారమ్మా? అపాయింట్మెంట్లో తీసుకొని వచ్చాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అపాయింట్మెంట్ ఎలా చేస్తారు అంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళని అపాయింట్ చేస్తారు. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఇది హైలైట్. సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఈ సెలక్షన్ కమిటీకి హెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సెలక్షన్ కమిటీ హెడ్ ఎవరుంటారమ్మా? ప్రైమ్ మినిస్టర్. రెండోది ఎవరుంటారు అంటే క్యాబినెట్ మినిస్టర్. మూడోది ఎవరు ఉంటారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడనుకోండి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్ ఉంటుంది కదా, అదనమాట. ఇన్ కేస్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్. ఎందుకంటే మనం చూసారు కదా, ఇప్పుడు కాదు 2014 టైంలో 10% ఓట్స్ రావాలి లీడర్ ఆఫ్ అపోజిషన్కి. 54 ఓట్స్ కూడా రాలేదు, 54 ఎంపీస్ కూడా రాలేదు. ఎవరికి? కాంగ్రెస్కి. సమ్ 44 ఎంతో వచ్చాయి అప్పుడు. ఎప్పుడు అంటే 2014లో ఒక వేవ్ వచ్చిందిగా, అవునా కదా? సో 54 ఎంపీస్ ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలంటే 55 ఉండాలి. 10% ఓట్స్ రావాలి మొత్తం లోక్సభలో. 10% రాలేదు అంటే అపోజిషనే లేనట్టుగా. అలా కాదు, అర్థమైందో? అపోజిషన్ లేదు అంటే డెమోక్రసీ చచ్చిపోయినట్టుగా. కేసీఆర్ ఓకే ఎనీవే చూడండి ఒకసారి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ విచ్ ఈజ్ ఇన్ అపోజిషన్. దాని మీనింగ్ అదనమాట. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. విచ్ ఈజ్ ఇన్ అపోజిషన్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది కదా, ఇది. పోనీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని రాసుకోండి. ఇది ఈ మూడు అనమాట. సో సెలక్షన్ కమిటీలో ఎవరున్నారంటే 3. ఇందులో హైలైట్ ఏంటో తెలుసా? ఇఫ్ ఎనీ మెంబర్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ సెలక్షన్ కమిటీ దెన్ ఆల్సో దే కెన్ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. హైలైట్ ఇది. అంటే ఇందులో ఎవరు ఆబ్సెంట్ అవుతారో, ఆబ్సెంట్ అయితే ఈడ ఆబ్సెంట్ అవుతాడు. అర్థమైందా లేదా? ఒక చీఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని అపాయింట్ చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. అప్పుడులో కాంగ్రెస్ ఇలానే ఒక పర్సన్ని అపాయింట్ చేసింది. ఆ పర్సన్ మీద మంచి కరప్ట్ ఛార్జెస్ ఉన్నాయి. ఆ పర్సన్ పేరు నాకు గుర్తురావట్లేదు. ఆయన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అపాయింట్ చేశారనమాట. చేస్తే బీజేపీ అప్పుడు ఏంటి అంటే మేము లీడర్ ఆఫ్ ఆ టీంలో వెళ్ళి మేము బయటకు వచ్చారు, మేము అందులో మేమేం చెప్పవలసి అన్నారు. చెప్పపోనే చేస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు అదే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఒకవేళ ఇందులో ఎవరు ఆబ్సెంట్ అయినా సరే అలా సెలెక్ట్ చేసుకుంటారు. అది హైలైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు కోర్టు ఏమడుగుతుంది అంటే ఇందులో మేము కూడా ఉంటే బాగుంటుంది కదా, చీఫ్ జస్టిస్ ఈ బదులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పెట్టియాలంట. అర్థమైందా లేదా? ఇది అలా బాధ. కోర్టు అడిగేది ఏంటి అంటే ఈ క్యాబినెట్ మినిస్టర్ బదులు మరి ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటి, క్యాబినెట్ మినిస్టర్ అంటే ఏంటి? అవునా కాదా? క్యాబినెట్ మినిస్టర్ బదులు ఎవరు ఉండాలంటమ్మా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని అడుగుతున్నారనమాట. సో ఇది యాక్చువల్గా వాళ్ళు అడిగేది, కానీ దాన్ని పెట్టలే వీళ్ళు. మీ పర్మిషన్, వీళ్ళు కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు? కోర్టు ఒకవైపు ఏంటంటదంటే బట్ ఎనీవే కోర్టు పర్మిషన్ వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? అవునా కదా? సో వీళ్ళు ఇది అడుగుతున్నారు. ఎవరిని పెట్టమని అడుగుతున్నారమ్మా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కానీ దీంట్లో ఒప్పుకోలేదు. ప్రెజెంట్ సెలక్షన్ కమిటీలో వీళ్ళు 3 ఉన్నారు. ఇది ఇందులో ఉన్న, ఇది ఎందుకు పేపర్లో ఉందంటే ఇది కోర్టు నుండి ఎవరు అడుగుతున్నారమ్మా? ఈ ప్లేస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అడిగారు, కానీ ఇది పెట్టలేదు. ఇది ఓకేనా? సెలక్షన్ కమిటీలో ఎవరున్నారో అర్థమైందా? దీన్ని బట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇందులో సెలక్షన్ అయ్యి ఉండాలి అంటే ఆ పర్సన్ చూడండి, ఇందులో ఇంకొకటి ఏం చెప్పాడో ఒకసారి చూడండి. ఆ పర్సన్ ఏ పర్సన్ అయి ఉండాలి? ఒక సెక్రటరీ ర్యాంక్ హోల్డర్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీ కండిషన్ కూడా ఒకసారి పెట్టాడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అమ్మా ఇది. నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్, చేంజెస్ ఇన్ శాలరీ ఒకసారి చూడండి. ఇంకోటి ఎక్కడ చేంజ్ చేశారమ్మా? శాలరీస్ లో చేంజ్ చేశారు అని అన్నాను కదా. ఇంతకుముందు శాలరీస్ ఎలా ఇచ్చేవారు? సుప్రీంకోర్టు జడ్జి శాలరీస్ టైప్ లో ఇచ్చేవారు అన్నాను కదా. ఇప్పుడు శాలరీస్ ఎలా ఇస్తున్నారో తెలుసా? ఇప్పుడు శాలరీస్ అన్నవి
టు దట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. ఇప్పుడు ఇందులో చేంజ్ ఏంటి అంటే, శాలరీస్లో చేంజ్ ఏంటి అంటే, క్యాబినెట్ సెక్రటరీకి ఎలా అయితే శాలరీ ఇస్తారో వీళ్ళకి అలా ఇస్తారు. క్యాబినెట్ సెక్రటరీకి శాలరీ ఎంత ఉంటుంది, అదే శాలరీ వీళ్ళకి కూడా ఇస్తారు. ద శాలరీ విల్ బి ఈక్వల్ టు దట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. అర్థమైందా? ఈక్వల్ టు దట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ అంటే తెలుసు కదమ్మా మీకు. ఇది అయితే ఇందులో పెద్దగా చేంజ్ ఏముంది అని అడగొచ్చు. సుప్రీంకోర్టు జడ్జి శాలరీ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓట్ ఆన్ ఎక్స్పెండిచర్లో ఇది ఉండదు. ఇది సుప్రీంకోర్టు జడ్జి శాలరీ ఏంటి అంటే పార్లమెంట్లో ఓటేసి పాస్ చేయరు. అర్థమైందా లేదా? సో దీంట్లో ఏంటి అంటే వీళ్ళ శాలరీ ఎవరు డిసైడ్ చేస్తున్నట్టుగా వస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తున్నట్టుగా వస్తుంది. వీళ్ళ శాలరీ ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే శాలరీస్ అలవెన్సెస్ మీద కంట్రోల్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా ఆ పర్సన్ నువ్వు ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్నట్టుగా అర్థం. అర్థమైందా లేదా? ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఇది. క్యాబినెట్ సెక్రటరీ శాలరీ వీళ్ళకి ఇస్తున్నామంటే క్యాబినెట్ సెక్రటరీ శాలరీ అనేది పార్లమెంట్లో మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు వాళ్ళు. అర్థమైందా లేదా? అలాంటిది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శాలరీస్ని కూడా మీరు డిసైడ్ చేయొచ్చు అంటే ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్. క్యాబినెట్ సెక్రటరీ శాలరీస్ వీళ్ళకి ఇస్తారు. ఎవరికి శాలరీస్ ఇస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ. ఇందులో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. ఎందులో చేంజెస్ రాలేదు అంటే రిమూవల్ ప్రాసెస్లో ఏ చేంజెస్ తీసుకురాలేదు. ఇందులో ఉన్న హైలైట్ ఇది గత కంటిన్యూస్గా పేపర్లో వస్తూనే ఉంది. ఇది ఓకే, ఎప్పటి నుండో హిందీలో నేను ఎడిటోరియల్గా చదువుతున్నాను, ఎప్పటి నుండో చదువుతున్నాను, ఎన్నో నెలల నుండి స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఇది changes in salaries and conditions, removal process. The bill remains the constitutional provision 324 of 5 that allows CVC to be removed like that of a Supreme Court judge. Okay, the ECs are removed. ఎలా అమ్మ ECsని రిమూవ్ చేస్తారు? ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇదేమైనా అర్థమైంది? ఇదేమైనా అర్థమైందమ్మా? ఈ బిల్ ఏంటో అర్థమైందా? ఇది అపాయింట్మెంట్ శాలరీ. సేమ్ ఇలానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడాను కమిషనర్స్ ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడాను ఏంటి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ శాలరీస్లో చేంజెస్ తీసుకుని వచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది మీకు ఎలక్షన్ కమిషన్లో. ఈ మధ్యనంతా ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇది నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా? ఇందులో ఆర్టికల్స్ ఇవ్వలేదు, మీరు పాలిటీలో చదువుతారా ఆర్టికల్స్? ఓకేనా? ఆర్టికల్స్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ టాపిక్, అసలు మన ఇండియాలో అతి పెద్ద, అసలు బీజేపీ గవర్నమెంట్లో అతి డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్ ఏమైనా ఉందా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్ ఏంటమ్మా అసలు ఇండియాలో? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 370 అనేది, జిఎస్టీ అనేది కూడా ఒకటి ఇంపార్టెంటే. మహిళా బిల్, అది కూడా చాలా ఇంపార్టెంట్ బిల్లే. ఓకే, అది ఇప్పుడు అప్లికబుల్ కాదు కానీ వాళ్ళు జాగ్రత్తగా ఎప్పటి నుండి అప్లికబుల్లా చేశారు అది. ఓకే, సో దాంట్లో పాపులేషన్ డీలిమిటేషన్ చేయాలి, దాంట్లో బోల్డ్ సిస్టమ్ ఉంది. అది 2024 కూడా అప్లికబుల్ అవ్వదు. 2024 తర్వాత ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయమ్మా? 29 అప్పటికి కూడా అప్లికబుల్ అవుతుందా అది? బట్ ఎనీవే, అది తర్వాత డిస్కస్ చేయొచ్చు, అది కూడా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్, అసలు హైలైట్ ఇండియాలో అసలు ఇంత పద్ధతి చేశారంటే అదేంటది అంటే ఆర్టికల్ 370 అనేది తీసేశారు. అది దాని మీద మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడో దగ్గర క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఈ ఆర్టికల్ 370 అని ఎన్ని సంవత్సరాల నుండి ఇది పేపర్లో ఉంది, ఎన్ని రోజుల నుండి ఈ మధ్యన పేపర్లో ఉంది. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడాను జడ్జిమెంట్ ఒకటి హైలైట్గా ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్. అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఈజ్ వ్యాలిడ్. ఓకే, సో అని చెప్పింది. ఓకే, ఇది మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఈ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒకసారి చూసుకోండి. ఒకే క్లాస్లో ఇవి మనం చాలా స్పీడ్గా డిస్కస్ చేయొచ్చు. మీరు నోట్స్ రాసుకుంటుంటే ధనధనమని అన్ని డిస్కస్ చేసి వచ్చేవి. అదేంటది అంటే ఒకసారి చూడండి. అది నెక్స్ట్ టాపిక్, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఆన్ రివొకేషన్. రివొకేషన్ అంటే ఎత్తేయడం అనమాట. రివొకేషన్, అబ్రోగేషన్ అంటే రద్దు చేయడం. సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఆన్
రివోకేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ఏంటి? ఆర్టికల్ 370 అసలు ఇదేంటిది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇందులో ఎక్కువ స్టోరీ చెప్పను. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంతకుముందు ఏంటి అంటే అది ఒక ఇండిపెండెంట్ స్టేట్. అది భూటాన్ ఎలాగో అప్పుడులో జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే, సిక్కిం అలాగే, ఇవన్నీ అదే. సిక్కిం ఏంటి అంటే 1975లో రాజు డైరెక్ట్గా వచ్చి ఇండియాలో కలిపిస్తాడు. సిక్కింని మనం ఒక స్టేట్గా డిక్లేర్ చేసుకున్నాం, మన ఇండియాలో కలిపిస్తాం. అర్థమైందా? డైరెక్ట్గా వచ్చి కలిపిస్తాడు. అక్కడున్న రాజుకు కూడా ఏంటి అంటే అక్కడున్న జనాలు ఆయన మీదకి ఎగ్నిస్ట్ అయ్యారనమాట సిక్కింలో. ఓకే, ఎగ్నిస్ట్ అయితే సిక్కిం రాజు వచ్చి ఏం చేశాడు అంటే అది వచ్చి ఇండియాలో కలిపిస్తాడు. చైనా వాళ్ళ బాధ అదే కదా. ఓకే, ఇలా ల్యాండ్ అంతా వాళ్ళ దాంట్లో కలుపుకుంటున్నాడు. ఆ కింగ్, ఇండియన్ కింగ్, వి ప్రొవైడెడ్ ఎసిలిం టు దెమ్, టు దట్ కింగ్. సో రాజు ఏంటంటే డైరెక్ట్గా మన దాంట్లో కలిపిస్తాడు, మన సపరేట్ మన స్టేట్ క్రియేట్ చేసుకుని అయిపోయాను. కానీ ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ఈయన మన ఇండియాలో కలిపినప్పుడు ఈయన కొన్ని కండిషన్స్తో కలిపాడు అనమాట. అర్థమైందా? రాజా హరిసింగ్ ఈడు మళ్ళీ హిందూసే. కలిపినప్పుడు ఏంటి అంటే అదే ముస్లిమ్స్ హిందూస్ అని కాదు, ఈయన మళ్ళీ హిందూసే. మన ఇండియాలో కలిపాడు అనమాట. ముస్లిమ్స్ అయి ఉంటే పాకిస్తాన్లో కలిసేవాడేమో. నేను ఇక్కడ చెప్పాల్సుకుంది ఏంటో చూడండి. రాజా హరిసింగ్ ఈయన ఇండియాలోనే కలిపిస్తాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుని వచ్చి ఇండియాలో కలిపాడు అనమాట. ఈయన కలిపినప్పుడు ఒక అగ్రిమెంట్తో కలిపాడు. దాన్ని ఏమంటారు అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే అగ్రిమెంట్తో. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనమాట. సో ఇది అగ్రిమెంట్. ఇది దాన్ని ఏమంటున్నారో చూడండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఇందులో ఏంటి అంటే అన్ని పవర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద మనకు ఉండవంట. అన్ని పవర్స్ లేవు, కొన్నిట్లో మాత్రమే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఉంది. సో అప్పుడు ఈయన పెట్టుకున్నప్పుడు ఈయనకి ఒక పర్సన్ ఉంటారు, గోపాలస్వామి అయ్యంగర్ అని ఒక పర్సన్ ఉంటారు. సో ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ప్రిపేర్ చేసేస్తాడు. ఎవరికి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఈయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేసుకునేటప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కొన్ని విషయాల్లో మాత్రమే ఫుల్ పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కంప్లీట్ పవర్స్ మనకే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ కంప్లీట్ పవర్స్ మనకే ఉంటాయి. ఓకే, కమ్యూనికేషన్ కంప్లీట్ పవర్స్ దీనికే ఉంటుంది. సో ఇలా మనం కొన్ని మాత్రమే తీసుకున్నాం, అన్ని తీసుకోలేదు. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న ఒక పర్సన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అర్థమైందా? సపోర్ట్ చేసి వీళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆర్టికల్ 370 అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే వీళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇండియాలో ఏదో ఒక చట్టం చేస్తాం మనం. ఏంటి అంటే ఒక యాక్ట్ ఇంప్లిమెంట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనేసి ఇండియా మొత్తంకి ఇది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాం. ఈ యాక్ట్ ఇండియా మొత్తంకి అప్లికబుల్ అవుతుంది అని పెడతాం, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ కాదు. ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ కాదు అంటే ఈ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ కావాలంటే అక్కడున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది పాస్ చేయాలి. అర్థమైందా లేదా? పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్లికబుల్ అవుతుంది. పాస్ చేయకపోతే అవ్వదు. ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకుని వచ్చాం, ఏదో ఒక పాలసీ, ఉజ్వల అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చాం. ఈ స్కీమ్ ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అయ్యేది కాదు. ఇది మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవ్వాలి అనుకోండి, అక్కడ ఉన్న అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఇది మళ్ళీ పాస్ చేయాలి. ఇది రూల్ అనమాట. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ చేసింది అంటే ఇది ఆర్టికల్ 370ని మొత్తం అంతా తీసి పడేసింది. ఈ ఆర్టికల్ 370లో ఏముంటుంది అంటే వీళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సపరేట్ యాంథమ్ ఉంటుంది, ఓకే, సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ సపరేట్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న దేశం ఈ రాష్ట్రం ఇది ఒకటే. ఇవన్నీ తీసేశాడు. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే మనం ఏదైనా ల్యాండ్ కొనాలంటే అవ్వదు, ఇక్కడ మనం ల్యాండ్ కొనాలంటే అవ్వదు. అమ్మాయిలకి పెళ్లి చేసుకోవాలన్నా, ఇక్కడున్న అమ్మాయిలకి పెళ్లి చేసుకోవాలన్నా రూల్స్ ఒప్పుకో. ఓకే, ఇక్కడ ల్యాండ్ మనం వెళ్ళి కొందామన్నా అవ్వదు.
సో చూడండి, ఇక్కడ వీళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, సెపరేట్ యాంథమ్ ఉంది, సెపరేట్ ఫ్లాగ్ ఉంది, సెపరేట్ సిటిజన్షిప్ ఉంది, సెపరేట్ ల్యాండ్ ఉంది, ల్యాండ్స్ మీద సెపరేట్ యాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం ఏమైనా చట్టాలు చేస్తే ఇక్కడ అప్లికబుల్ అవ్వవు. ఇన్ని ఉన్నాయన్నమాట. కొన్నిటి మీద మాత్రమే మనకు పవర్స్ ఉన్నాయి. కమ్యూనికేషను, డిఫెన్స్, కరెన్సీ, వీటి మీద మాత్రమే మనకు వాటిలో పవర్స్ ఉంచుకున్నాం, కానీ అన్నిట్లో లేవు. ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అనేది. అవన్నీ ఎక్కడ మెన్షన్ చేసి ఉంచాడంటే ఆర్టికల్ 370లో మెన్షన్ చేసి ఉంచాడు. అర్థమవుతుందా లేదా? ఇది ఇప్పుడు దీన్ని ఏం చేశారు అని అంటే తీసాడు. మొత్తం ఇండియా మొత్తంలో ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అనమాట. సింగిల్ సిటిజన్షిప్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, మీరు అమెరికా వెళ్ళారు అనుకోండి, మీరు అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ 50 స్టేట్స్ ఉంటాయి, ప్రతి స్టేట్ ఒక సిటిజన్షిప్ ఇస్తుంది, మళ్ళీ అమెరికా ఒక సిటిజన్షిప్ ఇస్తుంది. అర్థమైందా? ఇండియాలో అలా కాదు. మనకి మన కంట్రీలో సింగిల్ సిటిజన్షిప్. నువ్వు ఆంధ్రప్రదేశ్ అయితే సపరేట్ సిటిజన్షిప్, మళ్ళీ ఇండియాకు సిటిజన్షిప్ ఉండదు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో అది ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్షిప్ అనేది రిలీజ్ చేశారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు రాజా హరిసింగ్ ఏం చేశాడు అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ బట్టి మన ఇండియాలోకి తీసుకున్నాడు. అర్థమైందా? ఈ అగ్రిమెంట్ బట్టి వచ్చారనమాట. ఇప్పుడు ఏంటి పాయింట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద రీసెంట్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్? సుప్రీంకోర్టు దీని మీద ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ డిడ్ నాట్ పొసెస్ సావర్నిటీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి అంటే సావర్నిటీ అది ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ చూడండి ఏమన్నదో, జమ్మూ అండ్ కాశ్మీర్ డిడ్ నాట్ పొసెస్ సావర్నిటీ. డిడ్ నాట్ పొసెస్ సావర్నిటీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, సావర్నిటీ అంటే నైదర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నార్ ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ యాక్ట్ అపాన్ ఇండియా అంటే అది దాని మీనింగ్ అనమాట. మన ఇండియా ఈజ్ ఎ సావరన్ కంట్రీ అంటే అది మనం ఏం చేయాలి అనేది మన మీద ఎవరి పెత్తనం చెలాయించకూడదు. మన ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలదు. అయితే ఏమంటున్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్కే సావర్నిటీ అనేది ఉండదు. ఇండియా మొత్తం ఆర్టికల్ 1లో ఏముంటది అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అన్నీ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. అర్థమైందా లేదా? జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అందులో ఒకటి. ఇండిపెండెంట్ ఇండియాలో కలిపితే సావరెన్ అంటే ఇండియాకు ఉంటుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉండదు అని ఫస్ట్ జడ్జిమెంట్లో ఫస్ట్ పాయింట్. జమ్మూ అండ్ కాశ్మీర్ డిడ్ నాట్ పొసెస్ సావర్నిటీ. దానికి ఉండదు సావర్నిటీ అనేది. ఎక్స్టర్నల్ మన ఇండియా అనేది వాళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్స్గా కన్సిడర్ చేయడం కావదు. పాకిస్తాన్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇండియా అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు. అర్థమవుతుందా? సో ఇండియాలో ఒకటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఫస్ట్ ఇందులో ఉన్న హైలైట్ ఇది. నెక్స్ట్ ఇంకా ఇందులో హైలైట్ ఏంటి అని అంటే రెండో దాంట్లో హైలైట్ ఏంటి అంటే ఆర్టికల్ 370 ఈజ్ ఏ టెంపరరీ ప్రొవిజన్. ఆర్టికల్ 370 అనేది ఏంటి అంటే టెంపరరీ ప్రొవిజన్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. టెంపరరీ ప్రొవిజన్ అంటే ఏంటి? ఇది కావాల్స్తే తీసేయచ్చు, ఉంచవచ్చు. ఇదేం స్టాండర్డ్ ప్రొవిజన్ కాదు. ఫస్ట్ ఏమన్నదో అర్థమైందా? జమ్మూ అండ్ కాశ్మీర్ డిడ్ నాట్ పొసెస్ సావర్నిటీ. రెండోది ఏమన్నదమ్మా? ఆర్టికల్ 370 ఈజ్ ఏ టెంపరరీ ప్రొవిజన్ అంటే అది తీసేయాలంటే తీసేయవచ్చు. అదే కదా చేసింది మనకిది. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ప్రొక్లమేషన్ అండర్ ప్రెసిడెంట్ రూల్. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ప్రొక్లమేషన్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అంటే మనం ఆర్టికల్ 370 ఎలా తీసామో తెలుసా? వాళ్ళకి చెప్పి వాళ్ళ స్టేట్ పర్మిషన్ అడిగి ఏం తీసిలేదు. ప్రెసిడెంట్ రూల్ పెట్టేసాం జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇట్ వాజ్ ఎలా తీసామంటే ఆర్టికల్ 370 ఎలా తీసాం అంటే అండర్ ఐరన్ కర్టెన్స్. అసలు అక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా లేవా, వైలేట్ అయ్యావా, ఏమీ లేదు. ఈవెన్ ఇంటర్నెట్ కూడా బ్యాన్ చేస్తారు అక్కడ. అర్థమవుతుందా? మొత్తం అంతా బ్యాన్ చేసి ఏం చేసి అంటే ఇంటర్నెట్ కూడా ఏంటి అంటే అలౌ చేయలేదు. ఓకే, ఏవి చేయకుండా ఏం చేశారంటే ఆర్టికల్ 370 అనేది తీస్తారు. జనరల్గా ఆర్టికల్ 3 ప్రకారంగా ఏంటి అంటే ఒక స్టేట్ క్రియేట్ చేయాలన్నా, ఒక యూనియన్ టెరిటరీ క్రియేట్ చేయాలన్నా జనరల్గా ప్రొసీజర్ ఏంటి అంటే ఆ స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి. స్టేట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ స్టేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ క్రియేట్ చేశారనుకోండి, ఆ బిల్ ఎలా చేశారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ని
మన ఆంధ్రప్రదేశ్ పర్మిషన్ అడిగారు. అర్థమవుతుందా లేదా? సో అడిగితే ఫస్ట్ మనం ఇవ్వలేదు. మనం ఏంటి అని అంటే మాకు సపరేట్ తెలంగాణ వద్దు అని సనీసం మనం. మళ్ళీ టైం లిమిట్ ఇచ్చింది సెంటర్ మన స్టేట్కి. ఈ టైం లిమిట్లోగా మీరు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి అని. మనం ఆ బిల్లు ఓడగొట్టేసి సెంటర్కి పంపించాం. మనం ఏదైతే డెసిషన్ తీసుకున్నామో ఆ డెసిషన్ అనేది సెంటర్ మీద బైండింగ్ అయి ఉండదు. సెంటర్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అర్థమైందా లేదా? సెంటర్ ఏంటి అంటే ఆ బిల్ని పాస్ చేసింది. ఏ బిల్ని పాస్ చేసింది? సెపరేట్ స్టేట్ అనే బిల్ పాస్ చేసింది. పాస్ చేసి లోక్సభలో పాస్ అయిపోయింది, రాజ్యసభలో పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చాడు. పాస్ అయినప్పుడు కరెంట్ లేదు. ఎవరికైనా ఏమైనా తెలిసిందేంటి ఎన్ని ఓట్స్తో పాస్ అయింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది కూడా పార్లమెంట్ ప్రివిలేజ్లోకి వస్తుంది అనమాట. ఒక బిల్లు కావలిస్తే వాళ్ళు ఎలా అయినా పాస్ చేసుకోవచ్చు. పార్లమెంటరీ ప్రివిలేజ్లోకి వస్తాయి ఇవి. సో ఎనీవే మీకు ఏం చెప్తున్నానంటే అది సెంటర్ ఇష్టం. అది కానీ స్టేట్ పర్మిషన్ అడగాలి. స్టేట్ ఒప్పుకున్నా. కానీ ఇక్కడ ఆర్టికల్ 370 తీసినప్పుడు ఎలా తీస్తారో తెలుసా? అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి ఓకే 1,000 మంది ఆర్మీని పెట్టి ఏం చేశారు అంటే అక్కడ సీఎంని హౌస్ అరెస్ట్ చేశారు. అర్థమవుతుందా లేదా? ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే ఆర్టికల్ 370 తీస్తారు. ఇది కరెక్ట్ కాదు అన్నాడు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఇది కూడా కరెక్టే అన్నారు. అర్థమైందా లేదా? హిందూ పేపర్ దీని మీద ఏడ్చుకొని రాసింది. ఓకే ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అని కానీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండర్ ప్రెసిడెంట్ రూల్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండర్ ప్రెసిడెంట్ రూల్, ప్రొక్లమేషన్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రెసిడెంట్ రూల్ పెట్టి తీసాడంట. అర్థమైంది? ఎలా తీసాడాడు? పర్మిషన్ అడిగి తీసుకోవాలి. జనరల్గా ఆర్టికల్ 3లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక స్టేట్ క్రియేట్ చేయాలి అంటే ఆర్టికల్ 3లో ఏం చెప్తుంది అంటే ఆ స్టేట్ పర్మిషన్ అడిగి మనం ఒక స్టేట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఆ స్టేట్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం స్టేట్ పర్మిషన్ అనేది అడగాలి. ఇక్కడ అవేవి జరగలేదు. కానీ దీనికి కూడా ఒప్పుకుంది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రొక్లమేషన్ అండర్ ప్రెసిడెంట్ రూల్ అంటే అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టాండ్స్ ఇనాపరేటివ్. అది చూడండి. ఇక్కడ ఇంకోటి ఏమన్నది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టాండ్స్ ఇనాపరేటివ్. అంటే ఏంటి? ఇంకా అది పనికిరాదు. ఆర్టికల్ 370 అనేది పనికిరాదు అని చెప్పేసింది. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఏవైనా హ్యూమన్ రైట్స్ వైలేట్ అయితే దానికోసం ఒక కమిషన్ అనేది పెట్టండి అని చెప్పింది. ఓకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెంటర్ ఏం చెప్తుంది అంటే మేము అలా తీసిన తర్వాత ఆర్మీస్కి ఎవరైతే ఉంటారో ఆర్మీ అఫీషియల్స్కి వాళ్ళ మీద స్టోన్ పెల్టింగ్ రాళ్ళు విసరడం గట్టి తగ్గింది. ఎంత శాతం తగ్గింది అంటే 80%, 70% తగ్గింది అని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ అక్కడ కొద్దిగా హ్యూమన్ వైలేషన్స్ ఇలాంటివన్నీ తగ్గాయి. ఆర్మీ డిప్లాయ్ కూడా తగ్గింది. హ్యూమన్ రైట్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయని సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. అవి యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి. చిన్న చిన్నవి వీడియోస్ గట్రా వస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఎలా ఉండేదో అక్కడ ఇప్పుడు ఎలా ఉందా అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. దీని మీద ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్ డిడ్ నాట్ పొసెస్ ఎనీ సావర్నిటీ. మేము ఎక్స్టర్నల్ ఫోర్స్గా మీరేటి ఊహించుకోకూడదు. యు ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 1. Article 1 includes all states in India and union territories. You are an integral part of India. రెండోది ఆర్టికల్ 370 is a temporary provision. ఉంచుతారు కాకపోతే తీసేస్తారు అని సుప్రీంకోర్టే చెప్పింది. మూడోది ప్రొక్లమేషన్ అండర్ ప్రెసిడెన్షియల్ రూల్ రివోకేషన్. ఆర్టికల్ 370 ఎలా తీసింది అంటే ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టి మరీ తీసింది. అది కూడా వ్యాలిడ్ అనే చెప్పింది. అలా కూడా తీసేవచ్చు. మీకు అడిగితే అడుగుతారు, లేకపోతే లేదు. అది సెంటర్ ఇష్టం. అది నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టాండ్స్ ఇనాపరేటివ్. అది ఆర్టికల్ 370 అనేది మరి పనికిరాదు అని చెప్పింది. అసలు ఆర్టికల్ 370లో ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆన్ 5th August 2019 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి చూడండి అమ్మా. ఆన్ 5th August 2019 ఈ డేట్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇలాంటి డేట్స్ అడిగినా అడుగుతాడు. 5th August అంటే 2019. Okay, on 5th August 2019, the President of India exercised the powers conferred by Article 370. అదే అందులో ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ కొంత అర్థమైంది. ఆర్టికల్ 370లో ఏముందో. ద జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్
ఆర్టికల్ 35A ప్రకారంగా ఏం చెప్తుంది అంటే ఇందులోనే ముందున్న దాంట్లో ఆర్టికల్ 35Aలో హూ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్ ఎవరు, జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్ ఎవరు, అంతేకాకుండా ల్యాండ్ కొనాలంటే ఎవరు కొనొచ్చు, ఇవన్నీ ఎక్కడుంటుంది అంటే ఆర్టికల్ 35Aలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ సమ్ స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్. కొన్ని స్పెషల్ రైట్స్ ప్రివిలేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టికల్ 35 కూడా ఇప్పుడు తీసాడు. ఇది అర్థమైందా? ఇదేం ప్రొవైడ్ చేస్తుందమ్మా? పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్. అసలు ఈ స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు అనేది ఆర్టికల్ 35A చెప్తారు. అర్థమవుతుందా? ఆర్టికల్ 35A ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తీసాడు. ఇది ఆర్టికల్ 370లోనే ఆర్టికల్ 35A ఉంటుంది. ఆర్టికల్ 35Aలో ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ సిటిజన్షిప్ ఉందని చెప్పాను కదా, పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరో చెప్తుంది. అలానే ఇక్కడ ఎవరు ల్యాండ్ కొనగలరా అనేది చెప్తుంది. అలానే కొన్ని స్పెషల్ రైట్స్, కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్కి ఇస్తారు. అర్థమైందా? స్పెషల్ రైట్స్, స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికి ఇస్తారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్కి ఇస్తారు. సో ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు వాట్ ఆర్ ద కీ చేంజెస్ దట్ బ్రాట్ అవుట్ బై ద ఆర్డర్ 2019? ఈ 5th August 2019 తర్వాత వచ్చిన ఈ ఆర్డర్ ఏం చేంజెస్ తీసుకొని వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా? ఏం చేంజెస్ తీసుకొని వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ టైం ఏంటి అంటే ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ ద స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఇదేం చేంజ్ ఇది ఒకసారి అర్థమైంది కదా? ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఒకసారి ఏం చేంజెస్ తీసుకొని వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2019, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2019 ఇదేం చేసింది అంటే ఇట్ హ్యాస్ డివైడెడ్ ద స్టేట్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేస్తుంది. 2 యూనియన్ టెరిటరీస్గా. అవేంటమ్మా? అవి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లడక్ ఒకటి. ఇందులో ఏం చెప్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, సిమిలర్ టు దట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దీనికి ఉండదు. దేనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండదు? దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. అర్థమైందా? దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అయితే ఢిల్లీకి, పుడుచేరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే మటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందంట, లడక్కి ఉండదు అని చెప్తుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏమీ ఉండదు. ఓకే, ఇది ఇక్కడ 5 MPs ఉంటే ఇక్కడ 1 MP ఉంటాడు. లడక్ మొత్తం మన ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే ఇదే, లడక్కే. ఇండియాలో అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే లడక్. ఓకే, అతి చిన్నది ఏంటి అంటే చాందినీ చౌక్, ఢిల్లీలో ఉంటుంది. దీనికి 1000 రెట్లు పెద్దది, 10,000 రెట్లు పెద్దది లడక్. సో ఈ బిల్ ప్రకారంగా ఏంటి అంటే 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది ఏంటి అంటే లడక్. 6 లోక్సభ సీట్స్ ఉన్నాయి కదా, ఈ 6 లోక్సభ సీట్స్లో దీనికి 5 లోక్సభ సీట్స్ వస్తాయి. దీనికి ఎన్ని లోక్సభ సీట్ వస్తుంది అంటే 1 లోక్సభ సీట్ వస్తుంది. లడక్కి ఎన్ని లోక్సభ సీట్స్ వస్తాయి అంటే 1 లోక్సభ సీట్స్ వస్తాయి. ఇది ఒకసారి చూసుకోండి. ఆఫ్ ద 6 లోక్సభ సీట్స్ ఇది. నెక్స్ట్ యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాజ్ ఏమున్నదమ్మా? ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ విల్ హ్యావ్ 5-year టర్మ్. ఇంతకు ముందు ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి 6-year టర్మ్ ఉండేది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎన్ని ఇయర్ టర్మ్స్ ఉండేవి అంటే 6 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఇప్పుడు మన స్టేట్లో మనం ఎన్ని ఇయర్ టర్మ్స్ ఉన్నాయి? సీఎంకి, ఎమ్మెల్యేస్కి ఎన్ని ఇయర్ టర్మ్స్ ఉన్నాయి? 5 years ఉంది కదా. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి 2019 ముందు ఎన్ని ఇయర్ టర్మ్స్ ఉండేది అంటే 6-year టర్మ్స్. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇప్పుడు ఎన్ని ఇయర్ టర్మ్స్ అంటే 5-year టర్మ్ అనమాట. 5-year టర్మ్, నాట్ 6-year టర్మ్. 6-year టర్మ్ కాదు, నాట్ 6-year టర్మ్. ఇంతకు ముందు ఉండేది 5-year టర్మ్. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 32 ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ 2019 ప్రొవైడ్స్ దట్
ఒకసారి చూడండమ్మా, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ కదా. ఇందులో ఏ సెక్షన్ అంటే సెక్షన్ 32 ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడుదమ్మా అది 2019. ఈ చట్ట ప్రకారంగా, ఈ సెక్షన్ ప్రకారంగా ఈ చట్టంలో ఏం మెన్షన్ చేస్తుంది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో అందులో ఒక సెక్షన్ 32 పెట్టాడు. అందులో ఏం పెట్టాడు అంటే పోలీస్ మీద కానీ ఏవైనా ఒక చట్టాలు చేయాలనుకుంటే పోలీస్ మీద ఏమైనా ఒక చట్టాలు చేయాలనుకుంటే సెంటర్ చేయగలదు కానీ స్టేట్ చేయలేదని చెప్పింది. చూసారా, ఇప్పుడు మన స్టేట్ ఉంది, మన స్టేట్లో పోలీస్ మీద ఏమైనా చట్టాలు చేసుకోవాలనుకోండి, లా అండ్ ఆర్డర్ మీద ఏమైనా చట్టాలు చేసుకోవాలనుకోండి, ఎవరు చేస్తారంటే మన స్టేట్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, డిఫెన్స్ ఈజ్ ఎ యూనియన్ సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేశాడు అంటే పోలీస్ మీద ఏమైనా చట్టాలు చేయాలి అనుకుంటే అది సెంటర్ చేయగలదు కానీ స్టేట్ చేయలేదని చెప్పాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ చిన్నది కట్ చేశాడు. ఇలానే ఢిల్లీలో కూడా ఉంటుంది. ఢిల్లీలో కూడా పోలీస్ మీద ఏమైనా చట్టాలు చేయాలి అంటే ఢిల్లీ గవర్నమెంట్ చేయలేదు. అర్థమవుతుందా? ఢిల్లీ మీద ల్యాండ్ మీద ఎవరైనా చట్టాలు చేయాలనుకుంటే, ఢిల్లీలో ల్యాండ్ ఉంటుందా, ల్యాండ్ మీద ఏమైనా చట్టాలు చేయాలనుకున్నారు అనుకోండి, ఢిల్లీ గవర్నమెంట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదు. అర్థమవుతున్న ల్యాండ్ మీద. అందుగురించే కదా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కదా. ఆ ల్యాండ్స్ అన్ని ఏంటి అంటే ఆ గవర్నమెంట్ ఒకప్పుడు అవన్నీ మావి అని చెప్తున్నాయి. ఇప్పుడు కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ ఏంటి అంటే కాదు అవి మావి, వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నారు అని అంటున్నారు. ఓకే, ఏవైతే ఉంటాయో ఆ ల్యాండ్స్. అయితే నేనేం చెప్తున్నా, ముస్లిం ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి. అంటే ఢిల్లీలో ఉన్న ల్యాండ్ మీద ఎవరు చట్టాలు చేయగలరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేయగలదు, ఆ స్టేట్ దాని మీద చట్టాలు చేయలేదు. ల్యాండ్ అనేది మళ్ళీ స్టేట్ సబ్జెక్టే. అదే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మీద ఎవరు చట్టాలు చేయగలరు అంటే మన స్టేట్ ఈజీ చట్టాలు చేసుకోవచ్చు. అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ ఏ ప్రొవిజన్ పెట్టాడో చూడండి. అండర్ సెక్షన్ 32 ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019, ద స్టేట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ అన్నాడు. ఎక్సెప్ట్ దేని మీద? ల్యాండ్ అండ్ ఎక్సెప్ట్ పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. ల్యాండ్ మీద మళ్ళీ చట్టాలు చేసుకోవచ్చు అని ఉంది. ఎక్సెప్ట్ ద స్టేట్ కెన్ మేక్ ఆల్ లాస్. ఎక్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఎక్సెప్ట్ ఏంటమ్మా? పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంటే ఇది వాళ్ళకి ఇవ్వలేదు, పోలీసు పబ్లిక్ ఆర్డర్ ఇవ్వలేదు. సిమిలర్ టు దట్ ఆఫ్ ఢిల్లీ. ఇన్ కేస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ద అసెంబ్లీ కెన్ మేక్ లా ఆన్ ల్యాండ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంకొకటి ఉంది చూడండి. ఈ అసెంబ్లీ దేని మీద చట్టాలు చేసుకోవచ్చు? ల్యాండ్ మీద చట్టాలు చేసుకోవచ్చు. కానీ ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళు చట్టాలు చేయలేరు, సెంట్రల్ గవర్నమెంట్ చేయగలరు చట్టాలు. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ ఎవరమ్మా చట్టాలు చేసుకోవచ్చు? ద ఢిల్లీ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్. ద జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎల్ఏ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, కెన్ మేక్ లాస్. ఇది ఒకటి. ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అబాలిష్డ్. అది ఆల్రెడీ తీసేసాం, చెప్పేసుకున్నాం. దెర్ ఈజ్ నో లాంగర్ హ్యావ్ సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ యాంథమ్. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నో సెపరేట్ కాన్స్టిట్యూషన్, ఇంకా అది లేనట్టుగా. నో యాంథమ్, అది లేనట్టుగా. నో ఫ్లాగ్, అది లేనట్టుగా. అలానే ఇంకోటి ఏంటమ్మా? నో సెపరేట్ సిటిజన్షిప్, అది లేనట్టుగా. ఇంకా సెపరేట్ సిటిజన్షిప్ అవేవి కాదు, మీరందరూ మళ్ళీ ఇండియన్సే, ఇది లేనట్టుగా. నెక్స్ట్ ఏం చెప్తుందో చూడండి. ఇంతకుముందు ఆర్టికల్ 360 ప్రకారంగా ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు ఇండియా అంతా పెట్టగలం, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టలేమని ఉంది. ఆర్టికల్ 370లో ఏముంటుంది అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలి అంటే ఇండియా అంతా పెట్టగలరంట, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టలేమంట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేశారంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టారు అంటే ఇండియా అంతా పెట్టచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పెట్టచ్చు. ఇంతకుముందు పర్టికులర్గా ఉండేది ఆర్టికల్ 360. ఇదేంటిది అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి ఇంపోజ్డ్ ఎక్కడ ఇంపోజ్ చేయొచ్చమ్మా? జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టచ్చు.
ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా పెట్టచ్చు. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇండియా మొత్తం అప్లికబుల్ అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అప్లికబుల్ అవ్వదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఒక గవర్నమెంట్ అధికారి అనుకోండి, ఓకే, మీరు నేనేమైనా ఇన్ఫర్మేషన్ అడిగాను అనుకోండి, 30 రోజుల్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఇట్ ఎంపవర్స్ ద పీపుల్ విత్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు నేను కాంప్లెక్స్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగాను అనుకోండి, మీ ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే గవర్నమెంటే, ప్రైవేట్ వాడికి వెళ్ళి అడగకూడదు. ఓకే, వాడెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, గవర్నమెంట్ గురించి ఇది నేను చెప్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది. ఆర్టీఐ యాక్ట్ అనేది దేనికన్నా అప్లికబుల్ అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్, ఇది ఇంపార్టెంట్. ఇవి చూడండి, ఇవి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎవరికి అప్లికబుల్ అవుతుందమ్మా, జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందు ఇవేవి అప్లికబుల్ అయ్యేవి కాదు. ఇండియన్ పీనల్ కోడ్ విల్ రీప్లేస్ అక్కడ ఏ పీనల్ కోడ్ ఉండేదంటే రణబీర్ అంట. ఈ రణబీర్ కపూర్ ఎవడో తెలియదు కానీ మనకి రణబీర్ పీనల్ కోడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండేది, ఇప్పుడు అది ఇండియన్ పీనల్ కోడ్. చూడండి ఒకసారి, ఇంతకుముందు ఏముండేదమ్మా, రణబీర్ పీనల్ కోడ్ అని ఉండేది. ఇప్పుడు ఏమొచ్చిందమ్మా దీని ప్లేస్లో, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. రణబీర్ పీనల్ కోడ్ ఈజ్ రీప్లేసింగ్ విత్ ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇది ఎస్ఐగా అడిగినా అడగొచ్చుది. చూడండి ఇంకోటి ఏమన్నాడు, ఆర్టికల్ 35A విచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 370 స్టాండ్స్ నల్ అండ్ వైడ్. స్టాండ్స్ నల్ అండ్ వైడ్ అంటే ఇంకది పనికిరాదు, వైడ్ అంటే ఇంకది పనికిరాదు అని అర్థం. వైడ్ ఆర్ అల్ట్రావైర్స్ అని అంటారు. వైడ్ అంటే ఇంకది వ్యాలిడ్ కాదు. అర్థమైందా లేదా? ఆర్టికల్ 35A, ఇంతకుముందు ఏం చెప్పామమ్మా, ఆర్టికల్ 35A అన్నానా, ఆర్టికల్ 35A స్టాండ్స్ నల్ అండ్ వైడ్. స్టాండ్స్ నల్ అండ్ వాయిడ్ ఇదేంటిది అంటే స్టాండ్స్ నల్ అండ్ ఆర్టికల్ 35 ఏంటి అంటే అసలు ఎవరెక్కడ రెసిడెంట్స్, మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్ అయినా, మీకు సిటిజన్షిప్, మీకు రికగ్నేషన్, ఇవన్నీ ఇచ్చేది ఆర్టికల్ 35A. అది చాలా ఇంపార్టెంట్. అది మీరు అక్కడ ల్యాండ్ కొనాలన్నా మీరు అక్కడ రెసిడెంట్ అయి ఉండాలి. ఇండియాలో మీరు ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఓకే, కేరళలో ల్యాండ్ కొనుక్కోవచ్చు, ముంబైలో కొనుక్కోవచ్చు, కానీ అక్కడ వెళ్ళి కొనాలంటే అవ్వదు. మన జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా ఉండేది, మనది కాదన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అవన్నీ తీస్తాడు, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు, ఉండొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ తీసుకొచ్చిన చేంజెస్ అర్థమైందా? ఇది సుప్రీంకోర్టు దీని మీద ఏం తీసుకొని వచ్చింది, ఏం చేంజెస్ వచ్చాయి అనేసి అడిగాడు. అర్థమవుతుందా లేదా? అయితే ఇందులో ఇలాంటివన్నీ సుప్రీంకోర్టు తప్పని చెప్తుంది అనుకున్నాం. అసలు ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ పెట్టి తీసేస్తాడు అనుకున్నారు కదా, అలా అవ్వదేమో అనుకున్నారు. అవన్నీ తప్పు, అవి మళ్ళీ మనం డిస్కస్ చేయాలండి. ఇది ఇక్కడ మ్యాటర్. ఎస్బీఐ వర్సెస్ జాఫర్ ఉల్లా నెహ్రూ కేసు అని ఒక కేసు ఉంటుంది. అందులో సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే ఆర్టికల్ 370 కెనాట్ బి రిపీల్డ్ వితౌట్ ద కాంకరెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పింది సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఆర్టికల్ 370 అనేది తీయలేము. ఏ విధంగా అంటే స్టేట్ పర్మిషన్ లేకుండా, జమ్మూ అండ్ కాశ్మీర్ పర్మిషన్ లేకుండా మనం ఏంటి అంటే ఆర్టికల్ 370 అనేది తీయలేమనేసి ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పిందంటే. ఎస్బీఐ వర్సెస్ జాఫర్ ఉల్లా నెహ్రూ 2016. అదేం పట్టించుకోలేదు. అర్థమైందా లేదా? తీసి పడేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, సంతోష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2017. ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్ డ్యూ టు హిస్టారికల్ రీజన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ అనేది హిస్టారికల్ రీజన్స్ వల్ల ఉంది అని అన్నారు. ఇవి నేను చాలా ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేశాను. దీని మీద మళ్ళీ ఎవరెవరు ఏమన్నారు అనేది గ్రూప్ 1 ఎస్ఐకి చూడొచ్చు, కానీ గ్రూప్ 2కి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సరిపడతాయి. కానీ ఇది అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? జమ్మూ ఈ డేట్స్ గుర్తుంచుకోండి, నేను ఏ డేట్స్ రాస్తాను అవి, ఆ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అబ్రోగేషన్ రద్దు చేశాడు అనేది అడుగుతాడు. అబ్రోగేషన్ అంటే రద్దు చేయడం. మన గవర్నమెంట్ ఎప్పుడు చేసింది అని అడుగుతాడు. సో నేనేం చెప్పాను ఏమైనా అర్థమయ్యామ్మా? ఇంకా ఈరోజు ఎక్కువ టాపిక్స్ తీసుకున్నానమ్మా, కాకపోతే ఎక్కడ ఎక్కువ టైం అయిపోయింది, ఫస్ట్ టాపిక్కే పెద్ద టాపిక్ అయిపోయిందా? COP 28 పెద్దది అయిపోయింది కదా అన్నిటికంట. రెండో టాపిక్ చిన్నదే, మూడో టాపిక్ ఇది. ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకున్నానమ్మా ఈరోజు. అన్నీ వచ్చేవి, ఎగ్జామ్కి వచ్చేవి ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అన్ఫార్చునేట్లీ అర్థమవుతుందా? మీకేమైనా అర్థమైందా జమ్మూ అండ్ కాశ్మీర్ది? ఇది ఇక్కడ ల్యాండ్ ఇష్యూ చూడండి అమ్మా.
మనం ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ కెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ లాస్ అన్ దట్. అదే ఢిల్లీ అనుకోండి అలా చేయలేదు. ఢిల్లీలో కూడా ఏంటి అంటే ద స్టేట్ గవర్నమెంట్ కెనాట్ మేక్ లాస్ అన్ ఆల్ ఎక్సెప్ట్ పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్. అక్కడ కూడా పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అంటే ఢిల్లీ చేయలేదు. వీళ్ళకి కూడా అదే పెట్టారు, యూనియన్ టెరిటరీస్ పెట్టాడు. ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నా 5, 1. ఇంకా ఇవి మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఇవన్నీ అర్థమవుతున్నాయా? ఓకే, దీని మీద కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.